రైట్. ఓకే, మనం ఇవాళ వచ్చేసి ఆల్రెడీ మనం ఈ పైవట్ చార్ట్స్ అయితే చూద్దాం. చార్ట్స్ ఫస్ట్ మనం చార్ట్స్ చెప్పుకుందాం. ఫస్ట్ ఈ చార్ట్స్ చాలా టైప్సే ఉన్నవి. సో చార్ట్స్ అన్ని వాళ్ళ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ క్లాస్లో ఈ పైవట్ చార్ట్ కానీ స్లైసర్ చార్ట్ కానీ చూద్దాం. ఫస్ట్ చార్ట్ టైప్ చూస్తాం. ఫస్ట్ చార్ట్ టైప్స్ వచ్చేసి మనకి చాలా ఉన్నాయండి. లైన్ చార్ట్ అని, పై చార్ట్ అని, కాలం చార్ట్స్ అని అన్నీ ఉన్నాయి. సో వాటిని సార్ చెప్పండి సార్. అడ్వాన్స్డ్ ఫిల్టర్ కూడా ఈరోజు చెప్తా అని చెప్పారు సార్. రైట్, అడ్వాన్స్డ్ ఫిల్టర్ కూడా చెప్పేస్తాను. సో అడ్వాన్స్డ్ ఫిల్టర్ కూడా చెప్పేస్తాను. సో అడ్వాన్స్ ఫిల్టర్ ఓకే, లైక్ అడ్వాన్స్ ఫిల్టర్ చెప్పేసాను ఫస్ట్. బెటర్. నెక్స్ట్ ఇదేంటంటే అడ్వాన్స్ ఫిల్టర్ కోసం మనము రాజు, రవి ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు చూద్దాం ఒకసారి. రాజు, రవి, వెంకట్, వేణు, నవీన్. ఓకే, ఇక్కడ వీటి సేల్ కానీ సంథింగ్. సార్ స్క్రీన్ కొంచెం మ్యాక్సిమైజ్ చేస్తారా సార్? ఒక్క నిమిషం. ఓకేనా? ఓకే సార్. ఓకే, ఇది వచ్చేసి ఇది ఒక డేటా అనుకుందాం. వాళ్ళ నేమ్స్ ఉన్నాయి, సేల్ ఉంది. ఓకేనా? సో అడ్వాన్స్ ఫిల్టర్ ఉపయోగించేటప్పుడు మనము ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఉంది డేటా, నేమ్స్ అనేది మల్టిపుల్ టైమ్స్ ఉంది. సో అడ్వాన్స్ ఫిల్టర్ ఎన్ని రకాలుగా ఉపయోగించో చూద్దాం. ఓకేనా? సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని డేటాకి వెళ్తే మనకి అడ్వాన్స్ ఫిల్టర్ ఉంటుంది. అడ్వాన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఫిల్టర్ ద లిస్ట్ ఇన్ ప్లేస్. ఓకేనా? కాపీ టు అనదర్ లొకేషన్ ఉంది కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనము కాపీ టు అనదర్ సార్ చూపిస్తారా సార్? అడ్వాన్స్ డేటా, అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఆప్షన్. yes sir, డేటా ఇక్కడ డేటాలో అడ్వాన్స్ ఫిల్టర్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే దీన్ని యూనిక్ ఫిల్టర్స్, యూనిక్ వాల్యూస్ కూడా మనం ఇక్కడ నాకు డబల్ టైం ఉంది ఇక్కడ. ఓకేనా? ఈ డబల్ టైం ఉంది కాబట్టి ఇవన్నీ సెలెక్ట్ చేసుకుని డేటాకి వెళ్ళి అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేసి డేటాకి వెళ్తున్నాను. అడ్వాన్స్ ఫిల్టర్ మైక్రోసాఫ్ట్ కెనాట్ డిటర్మైన్ విచ్ రో ఇన్ యువర్ లిస్ట్ సెలెక్షన్ కంటైన్స్ కాలమ్ టేబుల్స్ రిక్వైర్డ్. ఓకే, సరే ఒక పని చేద్దాం. కరెక్ట్ ఏమి ఇవ్వకుండా అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి లిస్ట్ రేంజ్ అడుగుతుంది కదా. సో జస్ట్ మనము ఇది ఒకటే ఇచ్చేద్దాం. ఒకటి ఇచ్చేసి యూనిక్ రికార్డ్స్ ఓన్లీ అని ఇచ్చేసి మనము సో కాపీ టు అదర్ లొకేషన్ ఇచ్చాం అనుకోండి. సో అంటే ఇక్కడ డబల్ ఉన్నాయి కదా, మనం సింగిల్ చేయడానికి ఈ లిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఈ లిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. కాపీ టు ఉంది కదా, కాపీ టు అనేది ఇక్కడ మనం ఇక్కడ కర్సర్ ఇచ్చేసి యూనిక్ రికార్డ్స్ అంటే మనం యూనిక్ రికార్డ్స్ అంటే ఎన్ని టైమ్స్ ఉన్నా కానీ మన డూప్లికేట్స్ అన్ని తీసేసి ఒక సింగిల్ యూనిక్ రికార్డ్స్ అయితే ఇక్కడ ఇవ్వచ్చు. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అంటే ఇది ఒక అర్థమైందా? మామూలుగా యూనిక్ రికార్డ్స్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఉంది. రాజు ఉంది. ఓకేనా? రాజు ఉంది, ఇక్కడ ఒక రాజు ఉంది, ఇక్కడ ఒక రాజు ఉంది. ఓకేనా? సో వీటిని మనము యూనిక్ ఫిల్టర్ చేద్దాం. యూనిక్ ఫిల్టర్ చేసేసి అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేస్తున్నా. యూనిక్ రికార్డ్సే కావాలి నాకు కాబట్టి అడ్వాన్స్ ఫిల్టర్ చేసేసి ఇక్కడ కాపీ టు అనదర్ లొకేషన్. ఆ యూనిక్ ఫిల్టర్స్ అనేది ఎక్కడ నాకు పేస్ట్ కావాలి, ఇక్కడ కర్సర్ కాపీ టు అని ఉంది కదా, ఇక్కడ కర్సర్ ఇచ్చేసి మనం యూనిక్ రికార్డ్స్ అనేది క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాం అనుకోండి, మనము ఈజీగా ఇక్కడ యూనిక్ రికార్డ్స్ అయితే పేస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ టార్గెట్ అనుకుందాం ఇది, లేకపోతే ఇక్కడ సేలే అనుకుందాం. ఓకేనా? సేల్ ఇక్కడ ఎంత ఉంది మనకు 566, ఇది ఎంత ఉంది అనుకుందాం. సో నెక్స్ట్ 800, 900, 6. ఓకే, సమ్ సేల్ ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి ఏం చేయాలనుకున్నా అంటే నేను అబోవ్ 500 అబోవ్ సేల్ చేసిన వాళ్ళు ఇక్కడ రావాలనుకున్నాను అనుకోండి. సో అప్పుడు మనం ఇంకోటి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే డేటా సెలెక్ట్ చేసుకొని అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేసి ఇక్కడ క్రైటీరియా రేంజ్ వచ్చేసి మనం ఈ సెలెక్ట్ చేసుకుందాం. సారీ, ఒక్క నిమిషం అండి. దీనికన్నా ముందు ఒక క్రైటీరియా ఇవ్వాలి. క్రైటీరియా ఎట్లా అంటే ఇక్కడ సేల్ ఇచ్చేసి నేను హెడ్డింగ్స్ ఇవి దీంట్లో గ్రేటర్ దాన్ 500 ఉందనుకోండి, గ్రేటర్ దాన్ 500 అని జస్ట్ ఇట్లా మెన్షన్ చేశాను. అంటే ఆ ఫిల్టర్ చేయాలి. గ్రేటర్ దాన్ 500 వాటికే లిస్ట్ నాకు కావాలి అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే డేటాకి వెళ్ళండి, అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేయండి,
లిస్ట్ రేంజ్ వచ్చేసి మనకు టోటల్ ఇది. టోటల్ ఇచ్చిన తర్వాత క్రైటీరియా రేంజ్ వచ్చేసి ఇదనమాట. ఓకేనా, క్రైటీరియా రేంజ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తాం అనుకోండి, అక్కడే పేస్ట్ అయింది అది. ఒక్క నిమిషం, నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒక్క నిమిషం అయిందండి. సో మనకి ఈ ఎగ్జాంపుల్ నేను వెళ్ళే కదా, బెటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సింగిలే ఉన్నారు ఇంతకుముందు. ఓకే, యూనిక్ రికార్డ్స్ అయితే ఓకే కదా, యూనిక్ రికార్డ్స్ ఓకే కదా ఫస్ట్. అండ్ రాజు, రవి, వెంకట్ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఉంది, ఇలా సేల్ ఉంది. ఓకేనా, టార్గెట్ వచ్చేసి 600 అనుకుందాం, 699 అనుకుందాం, 600 అనుకుందాం. ఈయన 500 చేశాడు. ఓకేనా, ఈయన రవి ఒక టార్గెట్ వచ్చేసి 700 అనుకుందాం, ఈయన 800 చేశాడు. ఓకేనా, 800 చేశాడు. ఓకేనా, సో ఇప్పుడు వెంకట్ యొక్క టార్గెట్ వచ్చేసి 500 అనుకుందాం, ఈయన 400 చేశాడు. ఓకేనా, ఇంకొకటి కూడా రాద్దాం, శివ యొక్క టార్గెట్ 650, ఈయన 800 చేశాడు. సో ఇప్పుడు నాకు ఇక్కడ లిస్ట్ చాలా ఉంది, ఇలా చాలా ఉంది. వాళ్ళు చేసిన టార్గెట్ సేల్ చాలా ఉంది. సేల్ పర్సెంట్, అచీవ్మెంట్ పర్సెంట్ కూడా ఉంటుంది కదా, అచీవ్మెంట్ పర్సెంట్ కూడా ఉంది. ఈ అచీవ్మెంట్ పర్సెంట్ ఎలా ఇస్తున్నాను నేను, ఇది ఇచ్చేసి అచీవ్మెంట్ పర్సెంట్ ఇస్తున్నాను. ఓకేనా, సో ఇక్కడ అచీవ్మెంట్ పర్సెంట్ వచ్చేసి ఈ పర్సెంట్లో ఇస్తే ఎవరైతే మన సేల్ 100% చేశారో వాళ్ళకి 114%, 123% అలా వస్తుంది కదా. సో అబోవ్ 100% వాళ్ళకి నేను ఆ లిస్ట్ ఫిల్టర్ చేయాలనుకుంటున్నాను. సో దాని హెడింగ్ తీసుకోండి, హెడింగ్ తీసుకొని ఇక్కడ ఇచ్చేసి గ్రేటర్ దాన్ 100% ఇక్కడ ఇచ్చేయండి. ఓకేనా, ఇచ్చేసి ఇప్పుడు మనం అడ్వాన్స్ ఫిల్టర్కి వెళ్దాం. డేటా, అడ్వాన్స్ ఫిల్టర్ ద లిస్ట్ ఇన్ ప్లేస్. ఓకే, లిస్ట్ రేంజ్ వచ్చేసి ఇదని లిస్ట్ రేంజ్. క్రైటీరియా రేంజ్ వచ్చేసి అచీవ్మెంట్ పర్సెంట్. నెక్స్ట్ కాపీ టు అనదర్ లొకేషన్, ఇక్కడ పేస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ వచ్చేసి ఏమైందండి, ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ తేడా గమనించారా? హలో వినిపిస్తుందా? ఇక్కడ ఏం తేడా వచ్చింది? ఇంకొకసారి ఒక్క నిమిషం సార్, ఇక్కడ అచీవ్ వచ్చేసి చేంజెస్ వచ్చాయి సార్. అచీవ్ 100% నుంచి అచీవ్ అయిన వాళ్ళ లిస్ట్ మాత్రమే ఇక్కడ వచ్చేసింది. ఓకేనా, ఎవరైతే అచీవ్ కాని వాళ్ళ లిస్ట్ ఇక్కడే ఉండిపోయింది. ఓకేనా, సో మనము ఈ ఫిల్టర్ అనేది ఇలా చేసుకోవచ్చు. సార్ ఒకసారి పర్సెంటేజ్ చూపెట్టరా సార్? ఇక్కడ మనకి నార్మల్గా డేటా తీసుకున్నాం, ఒక హండ్రెడ్స్ ఆఫ్ డేటా ఉండొచ్చు. వీళ్ళ టార్గెట్ ఇంత ఉంది, సేల్ ఇంత ఉంది. ఓకేనా, వాళ్ళ అచీవ్మెంట్ పర్సెంట్ అంటే ఏం చేస్తారు మీరు? అచీవ్మెంట్ పర్సెంట్ అంటే వాళ్ళు చేసిన ఈక్వల్ టు సేల్, వాళ్ళ సేల్ బై టార్గెట్ కదా, అంతే కదా. టార్గెట్ ఇంటూ 100 వేసినా పర్లేదు, లేకపోతే దీని పర్సెంటేజ్ సింబల్ క్లిక్ చేసినా ఆటోమేటిక్గా, అంటే ఈయన 83% అచీవ్ అయ్యాడు. ఓకేనా, 600కి 500 చేశాడు కాబట్టి 83% అచీవ్ అయ్యాడు. ఓకేనా, సో ఇది డ్రాగ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఇతను 700కి 800 చేశాడు, అంటే ఓవర్ అచీవ్ అయ్యాయి కదా, 100%, 114% అచీవ్ అయ్యాడు. ఓకే, అతను 700 టార్గెట్ ఇస్తే 800 చేసిండు. ఓకేనా, ఇతను అచీవ్ అయినట్టే కదా. సో ఇప్పుడు ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ లిస్ట్ ఉంది అనుకోండి. లిస్ట్ ఉంటే నాకు ఇప్పుడు ఇక్కడ ఏం కావాలంటే, నేను అచీవ్ అయిన వాళ్ళకి ఒక అచీవ్ అయిన వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకి ప్రజెంటేషన్ సంథింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను ఫిల్టర్ పెట్టుకొని, నార్మల్ ఫిల్టర్ పెట్టుకొని అలా పెట్టుకొని లిస్ట్ తీసేకంటే ఇక్కడ వచ్చి అచీవర్స్ అన్ని ఇక్కడ వచ్చేయాలనుకోండి, అచీవర్స్ అన్ని ఇక్కడ ఇచ్చేద్దాం అనుకోండి. సో ఈజీగా మనం ఏం చేయొచ్చు అంటే, డేటాకి వెళ్ళి అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేయండి. అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేసి ఇక్కడ ఫిల్టర్ ద లిస్ట్ ఇన్ ప్లేస్ ఉంది కదా, ఈ లిస్ట్ రేంజ్ అనేది ఈ లిస్ట్ రేంజ్ మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, డిఫాల్ట్గా లిస్ట్ రేంజ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, దీనికన్నా ముందు మనకు ఒక కండిషన్ తీసుకోవాలి. దానికి ఒక కండిషన్ ఏంటంటే అచీవర్స్ కదా. అచీవర్స్ అంటే ఏ లైన్లో మనకి దీని కండిషన్ ఏంటి? అచీవర్స్ అనేది ఈ హెడ్డింగ్ అనేది తీసుకోండి, హెడ్డింగ్ అనేది 100% అని తీసుకోండి. దీంట్లో ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ 100%, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% అయినా పర్లేదు. ఓకేనా, లేకపోతే గ్రేటర్ దాన్ 90%, 99% అని పెట్టండి. ఓకేనా, 99% అంటే 99.9% కూడా రావచ్చు కదా. సో బెటర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 100% ఇవ్వండి. ఓకేనా, ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల మనకి ఈ కండిషన్తో ఈ అచీవర్స్ లిస్ట్ అయితే తీసుకోవచ్చు కదా. సో మనం ఈ కండిషన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? డేటాకి వెళ్ళండి, అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేయండి.
లిస్ట్ ఏది మొత్తం టోటల్ లిస్ట్ ఇది మొత్తం సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని క్రైటీరియా రేంజ్ వచ్చేసి క్రైటీరియా రేంజ్ ఉంది కదా, క్రైటీరియా రేంజ్ దగ్గర ఈ హెడ్డింగ్ పైన ఉండాలి పక్క, ఈ హెడ్డింగ్ ప్లస్ ఇది. ఓకేనా, ఇది హెడ్డింగ్, ఇవన్నీ హెడ్డింగ్స్లో మనం ఏది తీసుకోవాలనుకుంటే అచీవ్మెంట్ పర్సెంట్ నేను క్రైటీరియా తీసుకుంటున్నాను అనుకుంటున్నా, అంటే గ్రేటర్ దాన్ 100% ఉన్న వాళ్ళే కావాలి కాబట్టి ఆ హెడ్డింగ్ రాయాలి అండ్ గ్రేటర్ దాన్ 100% అది మన కండిషన్ ఏందో రాయాలి. రాసిన తర్వాత మనం క్రైటీరియా ఏంటంటే ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, మనం కాపీ టు. సో ఇక్కడ మనం కాపీ టు అనేది డిఫాల్ట్గా వచ్చింది కదా, సో మనం కాపీ టు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను, ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను అనుకోండి, సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసిన అనుకోండి. ఇప్పుడు చూడండి ఓకేనా, ఒకవేళ 100% వచ్చినా కానీ అక్కడ ఫిల్టర్ అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు నేను 100% 500 సార్ ఇప్పుడు మీరు అచీవ్లో 80 సార్ అచీవ్లో ఇప్పుడు 83%, 114% అలా ఇచ్చారు కదా సార్. ఇప్పుడు మీరు 100 ఇస్తున్నారు కదా అచీవ్ పర్సెంట్ రేంజ్. ఇప్పుడు ఒకవేళ అక్కడ ఎవరన్నా అనదర్ పర్సన్ 1000 అట్లా రేంజ్ పెరిగి ఒకవేళ వచ్చారంటే అప్పుడు అచీవ్ పర్సెంటేజ్ కూడా పెరిగిపోతుంది కదా సార్. అప్పుడు ఎలా చేంజెస్ చేసుకుంటాం సార్? అచీవ్ పర్సెంట్ ఏం పెరిగిపోతుంది, నీకు ఒక 100 మంది ఇంకా లిస్ట్ 1000 మెంబర్స్ ఉన్నా కానీ సార్ ఇప్పుడు మామూలుగా మీరు అచీవ్ పర్సెంటేజ్ వచ్చేసి 100% ఇచ్చారు కదండి సార్. అవును అవును. ఇప్పుడు ఇక్కడ మామూలుగా సేల్ గానీ టార్గెట్ గానీ 600, 500 ఉంది. ఇప్పుడు ఒకవేళ మనం 100 అంటే 100 పైన ఎంత వచ్చినా తీసుకుంటుంది కదా. ఇప్పుడు 1000 అనేది అంతా కూడా ఎక్కువే కదండి సార్. 1200, 2000 అవంతా కూడా. ఇప్పుడు ఒకవేళ అచీవ్ పర్సెంటేజ్ అట్లా పెరిగిపోయింది, అందుకని టార్గెట్ తీసుకుంటలేను, అచీవ్మెంట్ పర్సెంట్ తీసుకుంటున్నాను. సో అచీవ్మెంట్ పర్సెంట్ అనేది 100కి మించుతుంది నాకు తెలిసి, అంటే 100కి మించుతుంది, బట్ 100% చేస్తే వాళ్ళ టార్గెట్ అచీవ్ అయినట్టే కదా. అంటే ఇప్పుడు ఇంకొక అతను 1000కి వచ్చాడు అంటున్నారా, అర్థం కాదు. ఇప్పుడు ఇప్పుడు 1000 కి ఇక్కడ 1000 వచ్చింది అనుకుంటా, 1000 టార్గెట్. 2000 వచ్చింది. 2000 సేల్ చేశాడా? 2000 సేల్ చేశాడా? సో అప్పుడు అచీవ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది కదా. అప్పుడు 2% పెరుగుతుంది. మనము అచీవ్ పర్సెంటేజ్ 100% ఇచ్చాం కదా. మన రిక్వైర్మెంట్ ఏంటి, 100% కంటే ఎవరు అచీవ్ అయినా కానీ మనకు లిస్ట్ అవ్వాలి. మనకి రైట్, మనకి రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు 100% అచీవ్ అయిన వాళ్ళందరూ లిస్ట్ కావాలి. 100% గ్రేటర్ దాన్ 100%, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 100% అచీవ్ అయిన వాళ్ళందరూ లిస్ట్ కావాలి. అందుకని ఇక్కడ సింబల్ వేస్తున్నాను కదా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. సో 100% అచీవ్ అయినా పర్లేదు, 100% కన్నా ఎక్కువ అచీవ్ అయినా పర్లేదు, వాళ్ళందరికీ కూడా సమ్ అరేంజ్ చేయాలనుకుంటా. ఇప్పుడు మళ్ళీ దీని డైనమిక్ కాదు, మళ్ళీ లిస్ట్ మనం ఎక్స్చేంజ్ చేసాం అనుకోండి, మళ్ళీ మనము డేటాకి వెళ్ళి మళ్ళీ అడ్వాన్స్ ఫిల్టర్ కొట్టేసి ఇది లిస్ట్ మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకొని ఈ క్రైటీరియా రేంజ్ ఇదే కదా, క్రైటీరియా రేంజ్ ఇది సెలెక్ట్ చేసుకొని, ఇది సెలెక్ట్ చేసుకొని కాపీ టు అదర్ లొకేషన్ కదా, కాపీ టు వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేశాను అనుకోండి, ఇచ్చేస్తే ఆటోమేటిక్గా ఓకేనా అచీవ్మెంట్ పర్సెంట్ అనేది ఈ విధంగా 200% కూడా వచ్చింది కదా. సో మన రిక్వైర్మెంట్ బట్టి 100% కన్నా ఎబో ఉన్న వాళ్ళందరినీ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ సేల్ కూడా చేస్తున్నారు. నాకు ఇంకొకటి ఏంటంటే ఒకవేళ సేల్ 500 కన్నా ఎక్కువ 800 కన్నా ఎక్కువ చేసిన వాళ్ళు కావాలనుకోండి, సో 900 కన్నా ఎక్కువ చేసిన వాళ్ళు, లేకపోతే 750 కన్నా ఎక్కువ చేసిన వాళ్ళు కావాలి. ఓకేనా, సేల్ ఈ హెడ్డింగ్లో మనం సేల్ కూడా ఫిల్టర్ అవ్వచ్చు. ఓకేనా, సో సేమ్ అది మన ఇక్కడ ఏం చేయాలి, మన రిక్వైర్మెంట్ బట్టి అడ్వాన్స్ ఫిల్టర్ క్లిక్ చేసి లిస్టు మనం ఏది ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఆ ఫిల్టర్ చేసిన లిస్ట్ వేరే దగ్గర రావాలంటే అది రావచ్చు అనమాట. ఇప్పుడు నాకు సేల్ ఎక్కువ 750 కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళ లిస్ట్ కావాలనుకోండి, ఈ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను డిఫాల్ట్గా. క్రైటీరియా వచ్చేసి నేను ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా, సెలెక్ట్ చేసుకొని కాపీ టు వచ్చేసి ఇక్కడ సేల్ చేసుకోవాలంటే సేల్ 100% 750 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఇక్కడ కావాలి. ఓకే క్లిక్ చేస్తే ఒక్క నిమిషం 750 నేను 750 అని ఇచ్చిన. ఓకేనా, మనం ఇచ్చిన రిక్వైర్మెంట్ కూడా 750 అని ఇచ్చిన. 750 ఎవరు లేరు, సో మన రిక్వైర్మెంట్ ఏమి ఇవ్వాలి, గ్రేటర్ దాన్ 750 ఇవ్వాలి. ఓకేనా, గ్రేటర్ దాన్ 750 ఇవ్వాలంటే సేమ్ మళ్ళీ ఒకసారి డేటా అడ్వాన్స్ ఫిల్టర్ ఇది ఓకే. క్రైటీరియా రేంజ్ వచ్చేసి క్రైటీరియా రేంజ్ దగ్గర మన హెడ్డింగ్ ఉండాలి, హెడ్డింగ్తో పాటు మన కండిషన్ ఉండాలి. ఓకేనా, కండిషన్ ఉండేసి కాపీ టు ఇక్కడ ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో అక్కడ పేస్ట్ చేసి ఇక్కడ వేస్తే చూడండి, ఇక్కడ 750 కంటే ఎక్కువ ఉన్నది కదా సేల్, 800 కంటే ఇది వీళ్ళ రాజు అనేది 500 కన్నా తక్కువ ఉంది కాబట్టి ఇది రాలేదు. ఓకేనా, సో ఈ విధంగా మనం ఇక్కడ మల్టిపుల్ కండిషన్స్ కూడా ఇవ్వచ్చు. ఎలా ఇది అర్థమైందా, సేల్ 750 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళే లిస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకేనా,
ఎస్ సార్ రైట్. నెక్స్ట్ ఇక్కడ సేమ్ ఇవి రెండు కూడా కలిపి తీసుకుంటాను. ఓకేనా, సేల్ అనేది గ్రేటర్ దాన్ 750, ఇవి రెండు కూడా తీసుకుంటాను. ఓకేనా, రెండు కూడా తీసుకుంటున్నాను అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ డేటా నార్మల్ ఉంచేసి డేటా అడ్వాన్స్ ఫిల్టర్ డిస్టెన్స్ సెలెక్ట్ చేసుకున్నాను, క్రైటీరియా రేంజ్ వచ్చేసి ఓకే, కాపీ టు ఇక్కడ సెట్ చేసినాం, పే చేసినాం. ఓకేనా, ఇది 750 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళది అండ్ 100% అయిన వాళ్ళది. ఓకేనా, ఇక్కడ 114% అచీవ్ అయ్యిండు, 800 ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంకొకరు ఎవరున్నారు తక్కువ, ఇక్కడ తక్కువ లేరు కాబట్టి అలా ఉంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ వాళ్ళ టార్గెట్ 400 వేద్దాం, అప్పుడు అచీవ్మెంట్ పర్సెంట్ ఎక్కువ అవుతుంది కదా. మళ్ళీ ఒకసారి ట్రాక్ చేద్దాం. డేటా అడ్వాన్స్ ఫిల్టర్ లిస్ట్ అయింది, క్రైటీరియా వచ్చేసి క్రైటీరియా ఓకే, కాపీ టు ఇక్కడ ఇచ్చేసినాను, ఓకే ఇచ్చేసినాను. ఓకేనా, ఇక్కడ 800 114%, మరి ఇది కూడా అయింది, 100% అయింది. బట్ మనకు రెండు కండిషన్ ఏం తీసుకున్నామో అది 750 కన్నా, సేల్ అనేది 750 కన్నా ఎక్కువ ఉండాలి. కాబట్టి మనం మల్టిపుల్ ఫిల్టర్స్ కూడా వేసి తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ హెడ్డింగ్ ఇస్తూ ఆ ఫిల్టర్స్ ఎలా ఉండాలి. ఓకేనా, ఇక్కడ మనము ఇంకా నేమ్లో కూడా నేమ్ ఓన్లీ రాజు కావాలనుకోండి, రాజు కానీ అది కావాలనుకోండి, అలా కూడా మల్టిపుల్ ఫిల్టర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. అంటే ఇలా గ్రేటర్ దాన్ కానీ, లెస్ దాన్ కానీ, సో పర్టికులర్ వాల్యూ కానీ, ఇలా మనం మల్టిపుల్ ఫిల్టర్స్ ఇచ్చేసి ఆ హెడ్డింగ్ అండ్ అది సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా మనకి ఫిల్టర్ అయిపోయి లిస్ట్ అయితే వస్తుంది. ఓకేనా, సో ఈ విధంగా అడ్వాన్స్ ఫిల్టర్ అయితే చేయొచ్చు అనమాట. ఓకేనా, అడ్వాన్స్ ఫిల్టర్ అయితే ఓకేనా. అడ్వాన్స్ ఫిల్టర్ ఇంకా కొంచెం చూద్దాం. యూనిక్ రికార్డ్స్, దీనిలో యూనిక్ రికార్డ్స్ ఉంది అండ్ అడ్వాన్స్ ఫిల్టర్ ఉంది కదా. సో ఈ విధంగా మనం అడ్వాన్స్ ఫిల్టర్ అయితే చేయొచ్చు. ఓకేనా. యూనిక్ రికార్డ్స్ ఇంతకుముందు చెప్పాను కదా, డబల్ టైం ఉంటే యూనిక్ రికార్డ్స్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, పైన ఫిల్టర్ లిస్ట్, కాపీ టు అనదర్ లొకేషన్, యూనిక్ రికార్డ్స్ ఆప్షన్ మనం కరెక్ట్ గా పెట్టుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. అంటే పైన మనం యాక్షన్ లో ఫిల్టర్ గా యూనిక్ రికార్డ్స్ వచ్చేసి యూనిక్ రికార్డ్స్ వచ్చేసి ఎక్కడ మనకి ఆప్షన్ వస్తుందంటే రికార్డ్స్ పెట్టనక్కర్లేదు అలా. అంటే మన రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక పని చేద్దాం. నేమ్ వచ్చేసి రాజు, వెంకట్, వేణు, వచ్చేసి ఇప్పుడు రాజు ఉంది అనుకోండి, వెంకట్, వేణు సంథింగ్ ఉంది. ఓకేనా, ఇలానే మళ్ళీ సేమ్ డబల్ టైం ఎంట్రీ చేశారు. లేకపోతే డబల్ టైం ఎంట్రీ చేయడానికి అంటే ఇప్పుడు మనకి ఎక్కడ వస్తుందంటే లిస్టు రైట్, ఇక్కడ డబల్ టైం ఎంట్రీ చేశారు. డబల్ టైం ఎంట్రీ చేసినప్పుడు మనకి ఈ సేల్ అనేది ఇక్కడ 500 కన్నా, ఇక్కడ 500 550 అని 760 790. ఓకే, వెంకట్ 790 ఉంది, వెంకట్ 790 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను సేల్ అనేది ఉండాలి, సేల్ అనేది గ్రేటర్ దాన్ 500 తీసుకున్నాం అనుకోండి. ఒకటి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇక్కడ ఏం చేస్తున్నాను, డేటాకి వెళ్ళి అడ్వాన్స్ ఫిల్టర్ అని చేసి ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను, లిస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుని క్రైటీరియా ఇది సెలెక్ట్ చేసి సేల్ 500 గ్రేటర్ దాన్ ఉండాలి సెలెక్ట్ చేసుకున్నాను. ఓకేనా, కాపీ టు లొకేషన్ వచ్చేసి ఇక్కడ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, ఇద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు నేను ఇక్కడ జస్ట్ కాపీ ఇచ్చేసినాను అనుకోండి, ఏమవుతుంది ఇక్కడ వెంకట్ 790 బట్ డబల్ టైం వస్తుంది. ఓకేనా, సో మనకి డబల్ టైం వచ్చింది అవసరం లేదు. కాబట్టి మనం అప్పుడు రిక్వైర్మెంట్ అట్లాంటి సందర్భాల్లో ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం యూనిక్ రికార్డ్స్ పెట్టేసి ఇక్కడ కాపీ టు లొకేషన్ ఇక్కడ పెడతాం. ఓకేనా, ఇక్కడ పెట్టేసి యూనిక్ రికార్డ్స్ పెట్టేస్తాం. ఓకేనా, ఇక్కడ తేడా కనిపిస్తుంది కదా, వెంకట్ అనేది డబల్ టైం సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఓకేనా, 790 అంటే మనకు అట్లాంటి సందర్భాలు రావచ్చు. ఎలా అంటే కొన్ని మనం డేటా చేస్తుంటే వస్తుంది. సో ఇప్పుడు మనం డబల్ టైం ఎంట్రీ చేశారు. ఓకే, ఎంట్రీ చేయడమే డబల్ టైం ఎంట్రీ చేశారు. బట్ వెంకట్ చేసింది 790, ఇంకోసారి వెంకట్ 2 టైమ్స్ ఎంట్రీ చేశాడు. కాకపోతే మనం డబల్ టైం అవసరం లేదు, సింగిల్ టైమే. బట్ 500 కన్నా అబౌవ్ ఉన్న వాళ్ళు కావాలి, మళ్ళీ దాంట్లో యూనిక్ రికార్డ్స్ కావాలి, డబల్ టైం వద్దు. ఓకేనా, క్లియరా? ఓకే, డన్. ఈ విధంగా మనం అడ్వాన్స్ ఫిల్టర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ ఫిల్టర్ ఈ విధంగా మనం
రెండు కండిషన్లు యూనిక్ కావాల్సి వచ్చు. మనం ఫిల్టరింగ్ అనేది ఈ హెడ్డింగ్స్ బేస్ చేసుకొని ఆ హెడ్డింగ్స్ రాసేయాలి. అంటే నేమ్ టార్గెట్ ఎంత ఉండాలి, ఇప్పుడు టార్గెట్ కూడా 1000 అబోవ్ ఉన్న వాళ్ళే తీసుకోవాలనుకుంటా, అంటే మనం లెస్ దానా గ్రేటర్ దానా, సో అట్లా ఉంచేసి మనము ఈ విధంగా మనం ఫిల్టర్ అయితే చేసుకోవచ్చు. ఇది అడ్వాన్స్ ఫిల్టర్. ఓకేనా, అడ్వాన్స్ ఫిల్టర్ అది. నెక్స్ట్ ఓకే, అడ్వాన్స్ ఫిల్టర్లో ఏమైనా డౌట్? సో అవే ఆప్షన్ అయితే అడ్వాన్స్ ఫిల్టర్ అంతే ఉంటుంది. ఓకే, సో అడ్వాన్స్ ఫిల్టర్ క్రైటీరియా కాపీ టు ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. క్రైటీరియా రేంజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, అంటే హెడ్డింగ్తో సహా సెలెక్ట్ చేసుకోవాలి. కాపీ టు ఇక్కడ మనం పేస్ట్ చేస్తున్నాము. సో యూనిక్, ఒకవేళ యూనిక్ రికార్డ్స్ కావాలంటే యూనిక్ రికార్డ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఇవన్నీ అవసరం లేదు, క్రైటీరియా ఏం అవసరం లేదు. ఇవి డబల్ ఉన్నాయి. సింగిల్ చేయాలనుకుంటే ఇక్కడ ఉన్నాయి, సింగిల్ చేయాలనుకుంటే కూడా డేటాకి వెళ్ళి అడ్వాన్స్ ఫిల్టర్ ఈ లిస్ట్ సెలెక్ట్ అయింది, లేకపోతే మళ్ళీ ఒకసారి సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ కాలేదు, లిస్ట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకుని ఈ క్రైటీరియా రేంజ్ అవసరం లేదు. ఇప్పుడు క్రైటీరియా ఏమి ఇవ్వలేదు, మనం కాపీ టు అనదర్ లొకేషన్ కదా, కాపీ టు అనదర్ లొకేషన్ ఇచ్చేసి క్రైటీరియా ఏమీ లేదు, జస్ట్ మన యూనిక్ రికార్డ్సే కావాలి. ఇక్కడ పేస్ట్ చేసిన అనుకోండి యూనిక్ రికార్డ్స్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా మనం యూనిక్ రికార్డ్స్ యూజ్ చేయొచ్చు అండ్ ఫిల్టరింగ్ కోసం కానీ యూజ్ చేయొచ్చు అనమాట. లిస్ట్ ఆఫ్ డేటా అచీవర్స్ కానీ, లేకపోతే ఇంకా సేల్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ అన్నీ ఒకసారి ఫిల్టర్ కంప్లీట్గా లిస్ట్ మొత్తం సపరేట్ కావాలంటే ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అడ్వాన్స్ ఫిల్టర్ ఓకేనా? ఒకసారి మీరు డేటా మీద ట్రై చేయండి, అడ్వాన్స్ ఫిల్టర్ అయితే అవుతుంది. ఓకేనా, సో చార్ట్స్కి వెళ్దామా? మౌని డోర్ ఏవా, మౌని డోర్ లైక్ ఓకే. సో ఇది చూద్దాం, చార్ట్స్, ఒక మెయిన్ చార్ట్ చూద్దాము. సరే ఓకే, కంప్లీట్గా మీకు ఓపిక ఉంటే కంప్లీట్ చార్ట్స్ చూద్దాం. ఓకేనా, రైట్. ఇక్కడ చార్ట్స్ ఏంటి, అసలు చార్ట్స్ ఎలా ఉపయోగపడతాయి అంటే, ఇప్పుడు ఇక్కడ ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి ఉంది. ఓకేనా, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి. ఇప్పుడు చెప్పేది కాలం చార్ట్స్. కాలం చార్ట్స్ ఎలా అంటే కంపేర్ చేయడానికి. ఇప్పుడు నాకు ప్రోడక్ట్ ఏ ఎక్కువ సేల్ అవుతుందా, ప్రోడక్ట్ బి ఎక్కువ సేల్ అవుతుందా, ప్రోడక్ట్ సి ఎక్కువ సేల్ అవుతుందా, లేకపోతే ప్రోడక్ట్ ఏ జనవరి సేల్స్ ఎంత, ఫిబ్రవరి సేల్స్ ఎంత, మార్చ్ సేల్స్ ఎంత, ఇట్లా కంపేర్ చేస్తే నేను ఇక్కడ ఈ డేటా ఉన్నప్పుడు చూడడానికి నాకు ఎలా అనిపిస్తుంది, ఇక్కడ ఏది, ఇక్కడ ఒక్కొక్కటి నేను క్వాంటిటీ ఎంత ఉంది, ప్రోడక్ట్ ఏ జనవరి సేల్స్ 100, ఫిబ్రవరి సేల్స్ 40, మార్చ్ సేల్స్ 200. ఓకేనా, సో ఈ విధంగా నేను డేటా చూసుకుంటూ మనకు ప్రోడక్ట్ ఏ పెద్ద మ్యాక్సిమం ఉందా అని చెప్పానంటే ఇక కొంచెం వెతకాల్సి వస్తుంది. 200 మార్చ్లో ఉంది, ప్రోడక్ట్ బి 656 ఇలా ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు. కానీ ఇదంతా క్లారిటీ లేదు, విజిబిలిటీ అనేది కరెక్ట్గా లేదు. ఓకేనా, మౌని డోర్ పెట్టవా? సో ఇప్పుడు మనము దీనికి ఒక కాలం చార్ట్ చేసాం అనుకోండి, సో అది ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని చార్ట్ వేయాలంటే ఇన్సర్ట్ వెళ్ళండి. ఇన్సర్ట్ వెళ్తే ఒక చార్ట్ సెక్షన్ ఉంటుంది కంప్లీట్గా. ఓకేనా, ఇక్కడ చార్ట్ సెక్షన్ ఉంది కదా, సో ఈ చార్ట్లో అన్ని చార్ట్స్ ఉంటాయి, అంటే టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉంటాయి. కాలం చార్ట్ కానీ, పై చార్ట్ కానీ, లైన్ చార్ట్ కానీ ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్, మన ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మనం ఎలా ప్రజెంట్ చేయొచ్చు అంటే మనకి ఎదుటి వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, అంటే ప్రజెంట్ చేస్తే ఈజీగా ఎలా అర్థమవుతుంది అని తెలుసుకోవడానికి అని చూపించడానికి ఒక్కొక్క చార్ట్ అయితే ఉపయోగిస్తాం మనం. ఓకేనా, ఇక్కడ నేను ప్రోడక్ట్ ఏ సేల్స్, ప్రోడక్ట్ బి సేల్స్, ఒక్క సెకండ్ అండి, డోర్ మౌని డోర్ పెట్టవచ్చు కదా. ఓకే, సారీ, ఇక్కడ ఇన్సర్ట్ వెళ్ళాను, ఇక్కడ చార్ట్ వేస్తున్నాను చూడండి. ఇక ఇక్కడ మనం కాలం చార్ట్ అయితే ఉంటుంది. ఒక్కొక్క చోట ఇది వర్షన్లో ఒక్కొక్క దగ్గర ఉంటుండొచ్చు, బట్ చార్ట్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసిన, ఈ డేటా సెలెక్ట్ చేసుకొని ఇది సెలెక్ట్ చేసిన. ఓకేనా, కాలం చార్ట్, ఇది బేసిక్ కాలం చార్ట్. దీంట్లో రకరకాలు ఉంటాయి, జస్ట్ మనకు అది కంబైన్ చేయడానికి. బట్ కాలం చార్ట్ అంటే ఇది స్టాక్ చార్ట్, అంటే ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి ఒకదానిపైన ఒకటి ఉంటుంది. అది కాకుండా నేను ఫస్ట్ ఇది బేసిక్ చార్ట్ అయితే తీసుకుందాం ఫస్ట్. ఓకేనా, సో బేసిక్ చార్ట్ ఇదేమో 2D చార్ట్, ఇదేమో 3D చార్ట్. 3D చార్ట్ మనకు చూడడానికి కనిపించడానికి 3D లెవెల్లో ఉంటుంది, బట్ సైజెస్ కూడా పెరిగి ఉంటాయి కాబట్టి మనం ఏదైనా తీసుకోవచ్చు. 2D చార్ట్ ఫస్ట్. ఓకేనా, బేసిక్ చార్ట్. ఇక కాలం చార్ట్, ఇక్కడ చూడండి మనకి ఈజీగా ఇక్కడ వాల్యూస్ ప్రోడక్ట్ ఏ యొక్క ఎలా ఉంది అని తెలుసడం ఇక్కడ చూడాలంటే కొంచెం నెంబర్స్ కాబట్టి అంత ఈజీగా కాదు. ఓకేనా, ఇక్కడ ప్రోడక్ట్ జనవరి సేల్స్ ఎలా ఉన్నాయి, ఫిబ్రవరి సేల్స్ ఎలా, ప్రోడక్ట్ యొక్క జనవరి సేల్స్ ఎలా ఉంది, ఫిబ్రవరి సేల్స్ ఎలా ఉంది అని ఇక్కడ చూడండి. కంపేరింగ్ జనవరి సేల్స్లో ప్రోడక్ట్ ఏ
వాల్యూ ఉంది, ప్రోడక్ట్ సి అనేది టాప్లో ఉంది. ఓకేనా, జనవరిలో ప్రోడక్ట్ సి అనేది బాగా పర్ఫామ్ చేసింది. ఓకేనా, ఫిబ్రవరిలో ప్రోడక్ట్ బి అనేది టాప్ పర్ఫామ్ చేసింది. ఓకేనా, మార్చ్లో టాప్ సేమ్ ప్రోడక్ట్ బి అనేది పర్ఫామ్ చేసింది. ఓకేనా, మనకి ఇక్కడ ఇంకా కొంచెం ఏంటంటే మనకు నెంబర్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో ఇక్కడ యాడ్ చేయొచ్చు నెంబర్స్, డేటా టేబుల్ కూడా, డేటా ఇంకా ఇవన్నీ కూడా మనకి ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డేటా లేబుల్స్ యాడ్ చేసాం అనుకోండి, ఈజీగా మనకి ఇక్కడ చూడండి ప్రోడక్ట్ బి అనేది 565 ఉంది హైయెస్ట్. మనకి ఇక్కడ విజువల్గా ప్రోడక్ట్ బి అనేది ఫిబ్రవరిలో హైయెస్ట్ కనిపిస్తుంది. అంటే ఈజీగా మనకు జనవరిలో సి పర్ఫామ్ చేసింది, ఫిబ్రవరిలో బి అండ్ మార్చ్లో బి. ఓకే, ఈ విధంగా మనము చూడడానికి ఈజీగా అర్థమవుతుంది కదా. సో మనము ఈ విధంగా మనం కాలర్ చార్ట్ ఉపయోగించి కంపేర్ చేసుకోవచ్చు. ఓకేనా, కంపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం స్విచ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ ఈ చార్ట్ వేయగానే చార్ట్ డిజైన్ సంబంధించిన ఫార్మాట్ కూడా వస్తుంది. దీన్ని క్లిక్ చేసి మనం స్విచ్ చేస్తాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏం చూపిస్తుంది, ఒక మంత్లో ప్రోడక్ట్ ఏ సేల్ ఎలా ఉంది, బి సేల్ ఎలా ఉంది, సిఎస్ ఎలా ఉంది. మన ఈ మంత్లో ప్రోడక్ట్ ఏ సేల్ ఎలా ఉంది, బి సేల్ ఎలా ఉంది, సిఎస్ ఎలా ఉంది. సో ఇది ఎక్స్ యాక్సిస్లో ఉంది, వై యాక్సిస్లో ఉంది కదా. మనం స్విచ్ చేసాం అనుకోండి, ఇక్కడ చూడండి తేడా, ప్రోడక్ట్ ఏ పర్ఫార్మెన్స్ జనవరిలో ఎలా ఉంది, ఫిబ్రవరిలో ఎలా ఉంది, మార్చ్లో ఎలా ఉంది. ఓకేనా, ప్రోడక్ట్ బి యొక్క జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఎలా ఉంది. ఓకేనా, ఈ విధంగా మనకి ఈజీగా కంపేర్ అనేది తెలిసిపోతుంది అనమాట. అంటే మనం ఒక ప్రోడక్ట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూ విషయం అనుకోండి, సో గ్రాడ్యువల్గా జనవరిలో పెరిగి ఫిబ్రవరిలో తగ్గేసి మళ్ళీ మార్చ్లో పెరిగింది సేల్. ఓకేనా, దీని ట్రెండ్ వచ్చేసి పెరిగింది. ఓకే, పర్లేదు. ఇది ఫిబ్రవరిలో ప్రోడక్ట్ బి యొక్క సేల్ కూడా పెరుగుతూ వచ్చింది. అంటే ఫస్ట్ 2 months సేమ్ ఉన్నా కానీ నెక్స్ట్ మంత్ పెరిగింది. ఓకేనా, సో ప్రోడక్ట్ సి యొక్క మధ్యలో డ్రాప్ అయింది ఎందుకు, మేబీ సమ్ ప్రోడక్ట్ బి అవైలబుల్ స్టాక్ లేకుండొచ్చు. సో ఈ విధంగా అని మనం ఈజీగా కంపేర్ చేసుకుంటూ మనము బిజినెస్ అనలైజ్ అయితే చేయొచ్చు. ఓకేనా, సో ఈ విధంగా మనం కాలం చార్ట్ అనేది కేటగిరీ వస్తున్నప్పుడు ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మనము ఇంకా కొంచెం ఇది ఎక్స్ట్రాగా యాడ్ చేసాం అనుకోండి, మార్చ్ కానుకుండా ఏప్రిల్ సేల్ కూడా యాడ్ చేసాం అనుకోండి, ఏప్రిల్ సేల్ సమ్ ఇచ్చేసేయండి, సమ్ 650, 676. ఓకే, ఇచ్చేసాం అనుకోండి, ఏప్రిల్ సేల్ ఇచ్చేసాం అనుకోండి. సేమ్ దీని మీద కర్సర్ పెట్టండి, ఈజీగా డ్రాగ్ చేయడానికి ఇలా ఇచ్చేసి ఇలా డ్రాగ్ చేసేస్తే ఆటోమేటిక్గా మనకి ఇలా డ్రాగ్ అయిపోతుంది. వచ్చే ఏప్రిల్ సేల్ కూడా ఇక్కడ కనిపించేస్తుంది. ఇది ఏప్రిల్ సేల్ కదా, ఇక్కడ చూడండి ఈ కలరింగ్ అనేది ఏప్రిల్ సేల్, ఇది ఏప్రిల్ సేల్. ఓకేనా, సో ఇప్పుడు మనం వీటి పేర్లు కూడా ట్రెండ్ లైన్స్, డేటా లేబుల్స్ యాడ్ చేసినాం. మనం ఇంకా వేరే యాడ్ చేయాలంటే కూడా వీటికి యాడ్ చేయొచ్చు డేటా లేబుల్స్ కింద. ఓకేనా, జనవరి సేల్స్ ఎలా ఉంది, ఫిబ్రవరి సేల్స్ మనకి, అంటే ఇది చూడడానికి అంత మీ రిక్వైర్మెంట్ బట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు, యాక్సిస్ కానీ డేటా టేబుల్స్ కానీ. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనం ఎలా కంపేర్ చేస్తున్నాం, సేల్స్ ఎలా కంపేర్ చేయొచ్చు, ప్రోడక్ట్స్ ఉన్నప్పుడు అండ్ మంత్ వైజ్గా అన్ని కలిపి ఎలా కంపేర్ చేయొచ్చు అనేది దీని ఉద్దేశం అనమాట. ఓకేనా, ఈ ట్రెండ్ లైన్ బ్యాక్ లైన్ తీసేయాలనుకుంటే, యాక్సిస్ లైన్ తీసేయాలంటే తీసేయచ్చు. ఒకవేళ చార్ట్ మంచి కనిపించాలంటే డేటా లేబుల్స్ ఉంచేసి గ్రిడ్ లైన్ తీసేయచ్చు, బ్యాక్ అండ్ తీసేసి లెజెండ్ తీసేసి ఇలా జస్ట్ మనకి ఇలా సింపుల్గా ఉండాలంటే సింపుల్గా ఉండొచ్చు. సో మనకి ఇక్కడ కనిపించాలంటే అలా మనకు డేటా లేబుల్స్ కనిపించాలంటే ఇలా కనిపించవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనం చార్ట్ని అయితే మనం ఫార్మేట్ చేయొచ్చు. ఇంకా దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి చెప్పండి. హలో సార్, డౌట్ అండి? ఎస్ సార్. సార్ ఇప్పుడు మీరు చార్ట్ ఫార్మాట్ చూపిస్తున్నారు కదా సార్, ఇప్పుడు మీరు చార్ట్స్ ఫార్మాట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ప్రోడక్ట్ ఏ, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి ఉంది. జనవరి సేల్స్, ఫిబ్రవరి సేల్స్, మార్చ్ సేల్స్, ఏప్రిల్ సేల్స్ చెప్తున్నారు కదా. ఇప్పుడు ప్రోడక్ట్ ఫస్ట్ ఇయర్ లో, జనవరి ఫస్ట్ మంత్ లో స్టార్ట్ అయింది, ఏప్రిల్ వరకు ఉంది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ లీస్ట్ ఎప్పుడు తగ్గింది, ఎప్పుడు పెరిగింది, ఎప్పుడు మీడియం గా ఉంది, అది మనం అనుకుంటాం కదా. ఇప్పుడు మనం యారో మార్క్స్ లో ఇప్పుడు ఇక్కడ అప్ అండ్ డౌన్ అని ఉందని మనం చార్ట్ ఫార్మాట్ లో చెప్తాం కదా సార్, ఆ ఫార్మాట్ కూడా మనం యూజ్ చేయొచ్చా? అంటే ఇంత ఫార్మాట్ లో ఇంత తగ్గింది, ఇంత మీడియం లో ఉంది, ఇంత లో ఉంది ఇయర్ లో అని చెప్తాం కదా. ఎస్ అది ఈ చార్ట్స్ అన్ని అది అందుకనే వెళ్దాం. ఇక్కడ జస్ట్ నెక్స్ట్ చార్ట్స్ అవే ఉన్నవి, ఆ చార్ట్స్ గురించి కూడా వెళ్దాం. అంటే ఇప్పుడు ఈ కాలం చార్ట్స్ మనకి చూడడానికి మనకి ఈజీగా, అంటే ప్రోడక్ట్స్ వైజ్గా ఈజీగా అర్థమవుతుంది కదా. ఇది ఒకటి, అంటే ప్రోడక్ట్స్ ఉంది మంత్ వైజ్గా ప్రోడక్ట్ వైజ్గా ఈజీగా మనము కంపేర్ చేసుకోవడానికి వీలుగా ఉంది కదా ఇది. సో ఇది ఒక టైప్ ఆఫ్, అంటే మనము దీన్ని ఇలానే వేయాలా అంటే వేరే టైప్లో కూడా వేయొచ్చు. సో వేరే టైప్లో అంటే మన రిక్వైర్మెంట్ బట్టి దాన్ని మనం చూడొచ్చు అనమాట. సో అది ఎలా వేయాలో నెక్స్ట్ చార్ట్కి వెళ్దాము.
అదే సేమ్ అట్లాంటి Yes, sir. వాల్యూస్ అదే చూద్దాం. సార్ రియల్ టైమ్ లో ప్రోడక్ట్ మీదుగా అంటే ఇప్పుడు ఈ ఇయర్ లో ఇంత తగ్గింది స్టార్ మార్క్ అంటే ఇప్పుడు ఆరో మార్క్స్ లో చెప్తారు కదా సార్, ఈ ఇయర్ లో ఇంత తగ్గింది, ఈ ఇయర్ లో ఇంత Yes. గ్రోత్ వచ్చిందని. ఎస్ అది చార్ట్ టైప్స్ నెంబర్ ఆఫ్ చార్ట్స్ టైప్ చూద్దాం మనం. పై Yes. చార్ట్, లైన్ చార్ట్, సంథింగ్ ఆ Yes, చార్ట్స్ sir. అన్ని చూద్దాం ఒకసారి. ఓకేనా? Okay. ఒక నిమిషం. సో డేటా లేబుల్స్ యాడ్ చేశాను. ఓకే, ఇది నార్మల్గా ఒకవేళ మనము ఈ ఈ ఫార్మేట్ అంతా వేరే ఫార్మేట్ కూడా అంటే లుకింగ్ వైజ్గా బాగుండాలంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మనం ఇది తీసుకోవచ్చు. ఇక్కడ లైక్ ఇలా ఉండాలా, లేకపోతే ఇంకా డిజైన్ ప్రీ డిజైన్ ఉంటాయి. ఓకే, ఇలా ఉంటే కొంచెం చూడడానికి లుక్ ఉంటుంది. సో అలా కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. ఇలా ఉండాలా. సో ఇవన్నీ కూడా డిజైన్స్ ఇక మనము అప్లై చేసుకున్న థీమ్ బట్టి వస్తుంటాయి. ఓకేనా? సో ఈ విధంగా మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మనకు ప్రోడక్ట్ వైజ్గా మంత్ వైజ్గా ఎలా ఉంది సేల్, దాని గ్రాడ్యువల్గా పెరుగుతుందా తగ్గుతుందా చూస్తున్నాం. ప్రోడక్ట్ బి వైజ్గా అలా చూస్తున్నాం. ఓకేనా? ఇది కాలమ్ చార్ట్స్. ఓకేనా? సో వాల్యూస్ కంపేర్ చేయడానికి, కేటగిరీస్ వైజ్గా కంపేర్ చేయడానికి ఇది వీలుగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ విల్ గో ఫర్ ఇక్కడ ఇది షీట్ కాలమ్ చార్ట్స్ కాకుండా రైట్ బార్ చార్ట్స్ చూద్దాం. ఓకేనా? ఇక్కడ అన్నావు కదా ఇయర్లో డిపార్ట్మెంట్ వైజ్గా ఇయర్లో సేల్స్ ఎలా ఉంది. ఓకేనా? ఇది ఒక 6 crores చేసింది అనుకుందాం, ఇది ఒక 7 crores, ఇది ఒక 5 crores. ఒక సేల్ పర్టికులర్ స్టోర్ చూద్దాం. ఓకేనా? ఏదైనా ఒక స్టోర్. ఇప్పుడు కాన్సెప్ట్ ఒక స్టోర్ మట్టుకే చూస్తున్నాను నేను. ఇంతకుముందు ప్రోడక్ట్స్ అండ్ మంత్స్ వైజ్గా చూస్తే ఒక కంప్లీట్ పిక్చర్ అయితే చూసాను. ఇప్పుడు ఓన్లీ ఒక స్టోర్ వైజ్గా అది 2021లో సేల్ ఎలా ఉంది, 22లో సేల్ ఎలా ఉంది, 23లో సేల్ ఎలా ఉంది, ఇలా చూస్తానమాట. ఒకటి 8 crores, ఒకసారి 7, ఒకసారి 6 crores సేల్స్ ఇన్ క్రోర్స్ అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు సేమ్ దీన్ని కూడా మనం ఇన్సర్ట్కి వెళ్ళేసి ఇక్కడ బార్ చార్ట్స్ ఉపయోగిస్తాం. ఓకేనా? బార్ చార్ట్స్. సో 3D ఉపయోగించవచ్చు, లేకపోతే బార్ చార్ట్స్. ఓకేనా? బార్ చార్ట్ 2D బార్ చార్ట్స్ ఉపయోగించిన ఇది సేల్స్ డిపార్ట్మెంట్ అనేది చేంజ్ ఉంది. బెటర్ మనం చేసి ఒక నిమిషం 500,000 కదా. ఓకే, ఈ డేట్ వేసినప్పుడు మనకి ఈ నెంబర్స్ వేయకుండా ఇది ఇయర్ వేద్దాం ఒకసారి. అది నెంబర్స్లో తీసుకుంది, అది డిఫాల్ట్గా నెంబర్స్ 2021 ఇయర్ అని రాద్దాం. ఎందుకు తీసుకుంటుందో చెప్తాను అది. ఓకే, ఒక్క సెకండ్. ఇన్సర్ట్ సార్ అంటే డిపార్ట్మెంట్ సేల్స్ క్రోర్స్ చెప్తున్నారు కదా, అంటే రియల్ టైమ్ లో బేస్డ్ ఆన్ డిపార్ట్మెంట్ కాదు, ఇయర్ ఇది సార్. రియల్ టైమ్ లో బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ మీద కూడా తీస్తారు కదా సార్ కంపెనీ, అట్లా ఆ ప్రకారంగా చెప్తున్నారా? సేల్స్ టర్న్ ఓవర్ అనుకుందాం. ఈ సేల్స్ టర్న్ ఓవర్ ఇది సేల్స్ టర్న్ ఓవర్. ఓకేనా? టర్న్ ఓవర్ ఇది వచ్చేసి మనకి 6 crores ఉంది. 2021లో 6 crores ఉంది, 7 crores 2022లో, 5 crores 2023లో, 2024లో 8 crores ఉంది. ఓకేనా? సో ఈ విధంగా ఉన్నప్పుడు కంపెనీ గ్రోత్ డెవలప్ అయిందా లేదా అని చెక్ చేసే మెథడ్ కూడా మనం ఈ ఫార్మాట్స్ యూజ్ చేస్తామా సార్? అదే గ్రోత్ ఎలా ఉంది అనేది నెక్స్ట్ లైన్ లో పెడుతుంది. ఇంకోటి ఇది వచ్చేసి ఏ ఇయర్ లో ఎలా ఉంది సేల్ అనేది దీనిలో కనిపిస్తుంది మనకి. ఇంకో నెక్స్ట్ లైన్ లో లైన్ చార్ట్స్ ఉంటాయి. ఓకేనా? లైన్ చార్ట్స్ లో మన ట్రెండ్ ఎలా ఉంది. ఓకేనా? సో ఆ ట్రెండ్ ఎలా ఉంది, గ్రోత్ కానీ ఇక్కడ నేను మనం వెబ్ ట్రాఫిక్ తీసుకున్నాం. ఓకేనా? ఆ ట్రాఫిక్ జనవరిలో ట్రాఫిక్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక ఫేస్బుక్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను. సో ఫస్ట్లో మనకి 10,000 ఫాలోవర్స్ ఉండేది, 12,000 ఫాలోవర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ తగ్గుతుందా పెరుగుతుందా అంటే ట్రాఫిక్, ఓకే ఫాలోవర్స్ కాకుండా ట్రాఫిక్ పెరుగుతుందా తగ్గుతుందా, ఓకే లైక్ టర్న్ ఓవర్ కూడా పెరుగుతుందా తగ్గుతుందా, సేమ్. అంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇది బార్ చార్ట్స్ చూస్తున్నాం. ఓకేనా? బార్ చార్ట్స్ వచ్చేసి ఇప్పుడు 21 ఇయర్లో ఎంత ఉంది క్రోర్స్, 22, 20, 30 ఇయర్లో ఒక లిస్ట్ అయితే వేసుకున్నాం మనం. ఓకేనా? సో ఇన్సర్ట్ వెళ్ళి సేమ్ ఇక్కడ బార్ చార్ట్స్, ఇక్కడ కాలమ్ చార్ట్స్ అయిపోయింది కదా. ఇది 3D కాలం, సేమ్ కాలమ్ చార్ట్స్ ఇవన్నీ కూడా సేమే. ఇక్కడ స్టాక్డ్ కాలం ఉంటుంది. ఇంతకుముందు దానికి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని చేంజ్ చేసాం అనుకో, చార్ట్ టైప్ చేంజ్ చేసాం అనుకోండి. ఇక్కడ చేంజ్ చార్ట్ టైప్ ఉంది కదా. సో చార్ట్ టైప్ చేంజ్ చేస్తే ఇప్పుడు మనం ఇది స్టాక్డ్ కాలం తీసుకున్నాం అనుకోండి. స్టాక్డ్ కాలం తీసుకుంటే ఇవన్నీ కూడా యాడ్ అయ్యి వస్తుంది. అంటే ప్రోడక్ట్ ఇలా జనవరి ఫిబ్రవరి మొత్తం 2 కూడా యాడ్ వస్తుంది అనమాట. అంటే జనవరిలో ఎంత, ఫిబ్రవరిలో ఎంత, మార్చిలో ఎంత, ఇలా వస్తుంది అనమాట. సో మనకి ఇలా కావాలనుకుంటే ఇలా చూడొచ్చు. అంటే లైక్ 1000 టోటల్ 1000
అండ్ ఇది సమ్ 2000 చేంజ్, ఇది 150 చేంజ్. దాంట్లో ఒక్కొక్క మంత్లో ఎంత ప్రోడక్ట్ అనేది ఇచ్చిందని వస్తుంది అనమాట. సో మనకి విజువాలిటీ బట్టి అంటే ఇలా సార్. బట్ కానీ రియల్ టైమ్ లో ఎక్కువగా మనం లైన్ యారో మార్క్స్ చార్ట్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా సార్. ఎస్, కాలం చార్ట్స్ లైక్ ఇప్పుడు అంటే ఈజీ ఐడెంటిఫికేషన్ కి లైక్ ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. లైక్ ఇప్పుడు మనం రేట్ అయినా అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉపయోగిస్తారు. పోస్టేజ్ సీమోర్ నుంచి ఇక ఇక్కడ వచ్చేసి కాలం చార్ట్ ఉపయోగించారు. ఇక్కడ ఏం తీసుకున్నారు, మెన్ ఉమెన్ వాళ్ళ పర్సంటేజ్ ఎలా ఉంది, 18 to 24 ఏజ్ మధ్యలో ఎలా ఉంది, 25 to 25. ఇక్కడ మనం మంత్స్ తీసుకున్నాము, ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ బి అని తీసుకున్నాము. ఓకే, ఈ విధంగా తీసుకున్నాము. లేకపోతే ఇలా మన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకం తీసుకుంటాం అన్నమాట. సిటీస్ చూస్తాం అనుకుంటాం. ఓకే, కంట్రీస్. ఓకే, అట్లా అంటే ఒక్కొక్క దాంట్లో మనం క్రికెట్లో సంథింగ్ చూసినాం అనుకోండి, వాళ్ళ అంటే ఒక్కొక్క చార్ట్ దేనికి ఉపయోగిస్తే దాన్ని చూపిస్తాను. నేను లైన్ చార్ట్ చూపిస్తాను ఇప్పుడు. లైన్ చార్ట్ కూడా వెళ్దాము. సో ఇది అయిపోయింది కదా, కేటగిరీస్ అయిపోయింది కదా, దీని కాలం చార్ట్ అయితే ఓకే కదా. మరి నీకు ఏది నచ్చిందో అది దానికి అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. నేను ఆ లైన్ చార్ట్ కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ ఓకే కాలం చార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ బార్ చార్ట్. సో అక్కడ కాలం చార్ట్ అలా ఉంది. నేను అంటే డిఫరెంట్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, డిఫరెంట్ మంత్ తీసుకున్నాను. సో ఇక్కడ బార్ చార్ట్స్ వచ్చేసి ఇక్కడ సేమ్ బార్ చార్ట్స్. ఓకే, ఇక్కడ బార్ చార్ట్స్. సో బార్ చార్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, బార్ చార్ట్స్ క్లిక్ చేశాను. చూడండి ఇప్పుడు మనకి 2021 ఇయర్లో ఎంత ఉంది సేల్, 6 crores సంథింగ్. ఇక్కడ మనకు యాడ్ చేసుకోవచ్చు, డేటా లేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. డేటా లేబుల్స్ యాడ్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేస్తే యాడ్ అవుతుంది. అక్కడ లాస్ట్లో ఉంటుంది. అది ఇన్సైడా అవుట్ సైడా ఇలా మనకు నచ్చిన విధంగా ఎండా, ఇన్సైడ్ ఎండా, అవుట్ సైడ్ ఎండా, సెంటరా, అవుట్ సైడ్ ఎండా. సో మనకి ఇచ్చినట్టుగా ఇవ్వచ్చు. ఒక పెద్దగా చేసుకోవాలనుకుంటే సైజ్ పెంచాలంటే పెంచవచ్చు. ఓకే, ఎలా అంటే మన దాన్ని ఇంకా ఫార్మేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. బట్ మన కాన్సెప్ట్ ఏంటి, ఓకే ఇప్పుడు మనకి 2021లో ఇయర్ ఇలా వచ్చి ఇలా పెరిగి ఇలా తగ్గింది. అంటే ఇది కూడా మనకి జస్ట్ సేల్ ఎలా ఉంది గ్రాడ్యువల్గా ఓవరాల్గా లాస్ట్ 2024లో ఓకే హైయెస్టే ఉందని తెలుస్తుంది. బట్ ఇది ఒక ట్రెండ్ చూపించట్లేదు. బట్ ఇది కూడా మనకి ఒక టైప్ ఆఫ్ మనకి సేల్ ఎలా ఉంది ఓవర్ ద ఇయర్స్ ఎలా ఉంది సేల్. 21లో ఇలా ఉంది, మా 23లో ఇలా తగ్గింది 5 crores ఉంది. సో 24లో మళ్ళీ పెరిగింది 8 crores ఉంది. ఈ విధమైన చార్ట్. ఓకేనా. సో ఇదే నేను ట్రెండ్ కూడా చెప్తాను. ఓకేనా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఉంది కదా. సో మనకి రిక్వైర్మెంట్ బట్టి కాలం చార్ట్ లాగానే ఉంటుంది, ఇది హార్జెంటల్గా ఉంటుంది. సో ఈ లుక్ అనేది మనకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఓన్లీ సేల్ వైజ్గా మనకి ఏ ఇయర్లో ఎలా ఉందని చూసుకోవాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు. లేకపోతే పాపులేషన్గా 2020 ఇయర్లో పాపులేషన్ ఎలా ఉంది. ఓకేనా. సో పాపులేషన్ ఎలా ఉంది నెక్స్ట్, సో ఎలా ఉందని అనుకుంటే మనము ఈ విధంగా పాపులేషన్ కానీ లేదా కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి ఇలా ఈ విధంగా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, 2025 కూడా యాడ్ చేయాలనుకోండి. 2025 ఇయర్ ఓకే 8 crores కాకుండా 6 crores ఇచ్చాం అనుకోండి. సో మనం దీన్ని కర్సర్ దీని మీద పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా దీన్ని ఎక్స్టెండ్ చేసాం అనుకోండి కొంచెం. సో ఈ విధంగా ఇలా పెరిగి 2024లో పెరిగి మళ్ళీ 2025లో తగ్గింది. సో ఈ విధంగా మనం ఒక కంపేర్ అనేది చేసుకోవచ్చు. అంటే ఇది కూడా సేమ్ కంపేరింగే, సేల్స్ కంపారిజన్ ఓవర్ ద ఇయర్స్. ఓకేనా. సో ఈ విధంగా మనం కంపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఎక్కువగా మనం పాపులేషన్ కానీ సంథింగ్ అట్లాంటి వాటిలో ఉపయోగిస్తారు ఎక్కువ, పాపులేషన్ కానీ. సో మన సేల్స్లో కానీ రెవెన్యూ కానీ. సో ఈ విధంగా ఎలా ఉందని చెప్పేసి చూపిస్తారు. సో నెక్స్ట్ మనం లైన్ చార్ట్కి వెళ్దాం. ఓకేనా. లైన్ చార్ట్ నేను ఇక్కడ ఇది తీసుకున్నాను, జస్ట్ తీసుకున్నాను. ఓకేనా. సో ఈ లైన్ చార్ట్లో మంత్ వైజ్గా జనవరిలో ఫిబ్రవరిలో ఒక వెబ్సైట్ ట్రాఫిక్ అంటే ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తాం. సో ఆ వెబ్సైట్లోకి ఎంతమంది ట్రాఫిక్ ఎలా ఉంది. ఓకేనా. మనం యాక్టివ్గా మంచి దాన్ని అప్డేట్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటేనేమో సో ట్రాఫిక్ పెరగవచ్చు. ఓవర్ ద ఇయర్స్ మనం డియాక్టివ్గా ఉన్నాం అనుకోండి, సో అది ఆ ట్రాఫిక్ తగ్గొచ్చు. ఓకేనా. సో అందుకని చెప్పేసి ఓవర్ ద ఇయర్స్ ఓవర్ ద మంత్స్ అయితే మనము ఎంత ట్రాఫిక్ వస్తుంది అనేది మనం చెక్ చేసుకొని ఇక్కడ ఎంట్రీ చేస్తాము. ఎంట్రీ చేసిన తర్వాత ఎలా ఉంది అంటే నా ట్రెండ్ ఎలా ఉంది అని చెప్పేసి మనం చెక్ చేసుకున్నాం అనుకోండి. సో ఇన్సర్ట్కి వెళ్ళి సేమ్ ఇక్కడ లైన్ చార్ట్స్ ఇక్కడ ఇది కాలం చార్ట్స్ అయిపోయింది కదా, ఈ లైన్ చార్ట్స్ అయితే ఉపయోగించవచ్చు. లైన్ చార్ట్స్ ఉపయోగించి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఓవర్ ద ట్రెండ్. ఫస్ట్ 10,000 ఉండేది, 10,000 నుండి గ్రాడ్యువల్గా పెరిగింది. ఇక్కడ వరకు మే వరకు పెరిగింది. మళ్ళీ జూన్లో జూలైలో
కంప్లీట్గా జూన్ నుంచి వెళ్ళి తగ్గింది, ట్రెండ్ అనేది తగ్గిపోయింది. సెప్టెంబర్ తగ్గిపోయి మనిషి లాస్ట్కి అక్టోబర్లో సమ్ 5,000 చేంజ్ ఉంది. ఓకేనా, 4,500 చేంజ్. ఒకవేళ దీని డేటా లెవెల్స్ కావాలంటే కూడా డేటా లెవెల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం స్టార్ట్ చేసినప్పుడు సార్ మనం ఇక్కడ వెబ్సైట్ ట్రాఫిక్ చెప్తున్నాం కదా, అలాగే మనం ఎంప్లాయ్మెంట్ కూడా ఇదే చెప్పొచ్చు. అంటే ఇప్పుడు 2024 లో ఎక్కడే గానీ జాబ్స్ అయితే లేవు, మామూలు సాఫ్ట్వేర్ గానీ ఎక్కడ, ఆ ఫార్మాట్ కూడా చెప్పొచ్చు కదా సార్ మనం ఈ లైన్స్ ఫార్మాట్. సేమ్ ఇప్పుడు సేమ్ ఎంప్లాయీ జనవరిలో ఎంప్లాయీస్ అనుకుందాం, ఇది ఎంప్లాయీ అనుకోండి, ఎంప్లాయీ హైరింగ్ సమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ హైరింగ్ సంథింగ్ సేమ్ ఎగ్జాంపుల్ చేంజ్ అంతే. ఇది మనం వాటిని తీసుకొచ్చి ఎన్ని ఎగ్జాంపుల్స్ అని తీసుకొచ్చి ఇలా మన 2020 జనవరి స్టార్టింగ్లో 10,000 ఎంప్లాయీస్కి 10,000 పోస్ట్ పడ్డాయి, 10,000 పోస్ట్ అనేది పడ్డాయి. నెక్స్ట్ గ్రాడ్యువల్గా 21,000 పోస్ట్ వరకు, ఇక్కడ మే వరకు 21,000 పోస్ట్ వరకు ప్రతి మంత్ వచ్చారు. కాకపోతే గ్రాడ్యువల్గా మనకి తగ్గిపోయింది. మన ప్రభుత్వం చేంజ్ అవ్వచ్చా, లేకపోతే నోటిఫికేషన్ ఆకపోవచ్చా, సో ఆ విధంగా తగ్గిపోయింది. ఓకే, మనం ఇంకా సార్ మనం అలాగే కంపెనీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ దాన్ని బట్టి కూడా మనం సాలరీ అప్ అండ్ డౌన్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. ఎస్ అది కూడా సేమ్ ఇదే మనం సేల్స్ అనేది టర్న్ ఓవర్ చూసుకున్నాం కదా, ఇక్కడ కూడా టర్న్ ఓవర్ గ్రోత్ ట్రెండ్ ఎలా ఉంది. కానీ సార్ కానీ ఈజీ రిమెంబర్ కి మనకు లైన్ చార్ట్స్ ఈజీగా ఉంటాయి కదా సార్. అంటే మనం ఈ ఇయర్ లో ఇంత అప్ అండ్ డౌన్ జరిగింది, ఈ ఇయర్ లో ఇంత గ్రోత్ వచ్చిందని చెప్పడానికి, అంటే కంపేర్ అదర్ చార్ట్స్ తో పోలిస్తే లైన్ చార్ట్స్ ఒక ట్రెండ్ చూపిస్తుంది. ఓకేనా, ఒక ట్రెండ్ చూపిస్తుంది. దీంట్లో ఏ మంత్ ఇక్కడ ట్రెండ్ చూపిస్తుంది కదా, దీనిది ఒక పాయింట్. అంటే నా ఓవర్ ద ఇయర్ మనకు మనకి మంత్ వైజ్ గా పెరుగుతుందా, గ్రాడ్యువల్ గా తగ్గుతుందా అని ఈజీగా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇది కూడా చూడండి, ఇది కూడా మంత్ వైజ్ గా ఎలా ఇయర్ వైజ్ గా ఉంది అనుకోండి, ఇయర్ వైజ్ గా ఎంత ఉంది. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ మనకి విజిబిలిటీ కనిపిస్తుంది కదా. సో మనకి మంత్ వైజ్ ఈ 2 మంత్లు తీసుకుంటే ఈ మంత్ పెరిగింది, ఈ మంత్ తగ్గింది. ఓకే, ఈ మంత్ తగ్గింది, ఈ మంత్ పెరిగింది. ఓకేనా, ఈ రెండు కంపేర్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఓవర్ ద ఇయర్ చేస్తున్నాం అంటే నేను ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు కొంచెం అంత ఈజీగా ఉండదు. ఇప్పుడు ఫిబ్రవరిలో ఎక్కువైందా, జనవరిలో ఎక్కువైందా అని ఇక్కడ కంపేర్ చేసుకోవడం అనుకో, ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ కనిపించినట్టు కనిపిస్తుందా అక్కడ, అంటే ఇదొకటి రెండు సార్. బట్ కానీ గ్రాఫిటికల్ గా మనం చూపించవచ్చు కదా సార్. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ లో మీరు చెప్పారు కదా, అంటే వాటిని ఏమంటారు సరే, చార్ట్ డిజైన్స్ లో లైన్ చార్ట్స్, కాలం చార్ట్స్ చూపించేటప్పుడు ఎస్ సార్ ఈ ఫార్మాట్ లో చూపిస్తూనే లైన్ చార్ట్ మోడల్ లో యారో మార్క్స్ చూపించి ఇంత వచ్చింది ఈ ఇయర్ లో ఇంత చూపించచ్చు. దాన్ని వచ్చేసి కాంబో అంటారు. సో కాంబో కూడా ఉంది ఇన్సెట్ లో మనకి. ఇక్కడ ఏంటి రైట్, ఇక్కడ కాంబో కూడా చూద్దాం ఒక్క నిమిషం. ఇదే కదా. సో ఓవర్ ద ఇయర్ ఎలా ఉంది, ఓకేనా. సో 100% రెండు స్కేల్స్ వచ్చాయి. ఈ ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ సి యొక్క గ్రోత్ ఎలా ఉంది పర్సెంటేజ్, అంటే ఇక్కడ మనకి ఈ రిక్వైర్మెంట్ ప్రకారం ఉంది కానీ ఒక 300, 400, 500 గ్రోత్ ఎలా ఉంది అంటే ప్రోడక్ట్. ఓకేనా, ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, చార్ట్ టైప్ స్విచ్ చేసుకోవచ్చు. సరే, ఇలా న్యూ ఫార్మాట్ తీసుకున్న ప్రతిసారి మనం స్విచ్ రో కాలం కి టచ్ చేస్తూనే ఉండాలి. అంటే చేంజెస్ చేసుకుంటూ మనము రిక్వైర్మెంట్ బట్టి మనకి ఎలా ఉండాలి, ప్రోడక్ట్ సి, ప్రోడక్ట్ బి, ప్రోడక్ట్ కి గ్రోత్ ఎలా ఉంది, అది ఇక్కడ సైడ్ పర్సెంటేజ్ ఎలా ఉంది అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే మనకి ఇప్పుడు కొంచెం ఇక్కడ మనకి ఇంకా కొంచెం అర్థం కావాలనుకుంటే బెటర్ ఇది తీసేస్తే ప్రోడక్ట్ యొక్క సేల్ వచ్చేసి ఒక్క నిమిషం. అంటే చేంజ్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒక్క నిమిషం, ఇక్కడ మనకి ఇక్కడ అది కాదు, దీంట్లో చేయొచ్చు. మన కేటగిరీస్ అన్నీ ఉన్నాయి కదా, బెటర్ ఇది చూద్దాం. సో దీంట్లోనే జనవరి, ఫిబ్రవరి వైజ్గా ఇంకో చార్ట్ కూడా వేద్దాం, కాంబో చార్ట్ వేద్దాం. ఇక్కడ కాంబో చార్ట్ రైట్. ఇక్కడ ఒక స్కేల్ తీసుకుంది, ఇక్కడ ఒక స్కేల్ తీసుకుంది. ఓవరాల్గా జనవరి నుంచి వెళ్ళి
100% తీసుకుంది కదా, ట్రెండ్ అనేది ఎలా ఉంది జూన్ ఇది వచ్చేసి 100% నుంచి దీనికి లేబుల్స్ కూడా వేద్దాం, డేటా లేబుల్స్. రైట్, ఇదేమో రివర్స్లో వస్తుంది, ఇదేమో అలా వస్తుంది అనమాట. ఫస్ట్ ఏమో తగ్గింది కదా, ఇక 4543. సో ఈ స్కేల్ అనేది ఇటు సైడ్ ఉంది, ఓకేనా. 4543 దీని ట్రెండ్ అనేది ఓవరాల్గా ఇక్కడ జూన్, జూలై, ఆగస్ట్, ఏప్రిల్, మార్చ్, ఏప్రిల్ ఇది మనం అసెండింగ్ చేసుకోవాలి యాక్చువల్లీ. జనవరి, ఫిబ్రవరి, ఓకే. జనవరి, ఫిబ్రవరి ఎక్కడ ఉంది? ఇక్కడ జనవరి, ఓకే. ఇది ఎట్లా చూపిస్తుంది? డిఫాల్ట్గా మనకి మేలో నుంచి వెళ్ళి సెప్టెంబర్కి ఎలా ఉంది? సెప్టెంబర్ ఎక్కడ? సెప్టెంబర్ 6 రివర్స్లో ఉంది అంటే జీరోలో ఉంది. ఆ జీరో నుంచి వెళ్ళి పెరుగుకుంటూ వచ్చింది అనమాట. ఈ లైన్ అంటే ఇక్కడ సైడ్ పెరుగుకుంటూ వచ్చింది. యాక్చువల్లీ దీన్ని చేంజ్ చేద్దాం, దీన్ని చేంజ్ చార్ట్ టైప్. ఇది కరెక్ట్. కోంబో చార్ట్ చూద్దాం. కోంబో చార్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇన్సర్ట్, చార్ట్ టైప్స్, పైవట్ చార్ట్. ఓకే, రైట్. ఇక్కడ ఎంప్లాయ్ హైరింగ్ కాదు, ఎంప్లాయ్ హైరింగ్ రెండు తీసుకోవాలి కదా మనం. కాంబో చార్ట్ అంటే ఇప్పుడు ఇది సేల్ టర్న్ ఓవర్ అనుకుందాం, ఇది మనం వచ్చేసి ఓకే ఇక్కడ తీసుకుందాం. జనవరి సేల్స్ కంట్రిబ్యూషన్ అనుకుందాం, పర్సంటేజ్, ఓకేనా. ఇది సేల్ అనుకుందాం. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఓకే. నెక్స్ట్ ఇది సేల్, దీని కంట్రిబ్యూషన్ పర్సంటేజ్ అనేది ఈ టోటల్ సేల్లో 1321 కదా. 1321 అంటే ఇలా తీసుకుందాం. రెండు కాంబో చార్ట్. సార్ నా దగ్గర ఒక చార్ట్ ఉంది, అది ఏ ఫార్మాట్ చెప్తారా ఒకసారి? చూపి ఒకసారి షేర్ చేయి. ఎస్ సార్. ఒక్క సెకండ్. గ్రాండ్ చార్ట్ ఉంటాయి, ఇంకా మనకు తెలియని చార్ట్ కూడా చాలా ఉంటాయి. సో మీరు చేసిన బట్టి విజిబుల్ అవుతుంది సార్? లేదు, నేను స్టాప్ చేయాలా? షేరింగ్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, నువ్వు షేర్ చేయవు. ఓకే, రైట్, కనిపిస్తుంది. ఎస్, ఇది కాంబో చార్ట్. ఇట్లా ఆరో మార్క్ వచ్చింది, ఎక్కువ మనకు రియల్ టైమ్ లో చూపిస్తారు కదా సార్. సో అది ఈ ఫార్మాట్. ఎస్, అదే చేస్తున్నాను నేను ఇప్పుడు. ఒక్క నిమిషం, ఇక్కడ నేను షేర్ చేస్తాను చూడు. షేర్ మార్కెట్ లో ఉంది కాంబో చార్ట్ కి. రైట్, ఇదే చూద్దాం. ఇది ఓకే కదా. ఇక జనవరిలో కాలం బి సేల్స్ ఎలా ఉంది, కాలం సి సేల్స్ ఎలా ఉంది, రెండు కంపేర్ చేద్దాం అనుకోండి, ఓకేనా. ఇక్కడ ఇన్సెట్ కాంబో చార్ట్ ఇక్కడ కదా. రైట్, కాంబో చార్ట్ ఓకేనా. ఇది అయితే మన స్టైల్లో కొంచెం చేంజ్ చేయాలి. అంటే జనవరి నుంచి వెళ్ళి కాలం సి సేల్స్ అనేది ఇది యావరేజ్ సేల్ కావచ్చు, లేకపోతే కాలం సి సేల్ కావచ్చు. కాలం బి సేల్ ఎలా ఉంది, కాలం సి సేల్ ఎలా ఉంది, కాంబో చార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు కాలం బి సేల్స్ వెళ్ళినప్పుడు కాలం సి పెరుగుతుందా లేదా తగ్గుతుందా, రెండు కలిపి చూస్తున్నాం. ఒకవేళ దీన్ని చేంజ్ చేద్దాం చార్ట్, ఓకేనా. లైన్ యారో లాగా రావడానికి ఇక్కడ దీన్ని చేంజ్ చేద్దాం. ఇక్కడ మనకు పెరిగింది యారో సింబల్స్ కదా. చేంజ్ టైప్, ఇక్కడ ఫార్మెట్, ఓకే.
ఇక్కడ మనం షేప్స్ అయితే దాంట్లో చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ అక్కడ వాళ్ళు ఎలా ఉపయోగించాలనేది ఇంకా చిన్న చిన్న అవి ఉంటాయి కదా. సో వాటిని ఈ లైన్స్ అనేది లైన్ ప్లాట్ ఏరియాని ఫార్మేట్ ట్రెండ్ లైన్, యాడ్ ట్రెండ్ లైన్, ఫార్మేట్ డేటా సిరీస్, చేంజ్ సిరీస్ టైప్. ఓకే, లైన్ కదా, లేకపోతే మనం మార్కెట్ ఫిల్. ఓకే, దీన్ని ఫిల్ మార్కర్ ఆప్షన్స్ ఆటోమేటిక్ కాదు. సో వీటిలో మనం చేంజ్ చేసుకోవచ్చు బార్డర్ కానీ ఎడ్జెస్ కానీ, అంటే ఎడ్జెస్ అనేది ఆరో లాగా ఉండడానికి అవైతే చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ ఉన్నది అనేది మనకు చార్ట్ ఒక్క నిమిషం. ఫ్లాట్ రౌండ్ బిగిన్ విత్ కాదు, ఎండ్ విత్ కదా, ఎండ్ విత్ ఆరో. షో ఎడ్జెస్, సైజ్ ఓకే, 3D ఫార్మెట్. నేను ఈ 3D కాంబో చార్ట్ కూడా 3Dలో తీసుకోవాలి కదా, ఒకసారి 3Dలో తీసుకుందాం. అంటే దాంట్లో ఒక్కొక్కటి ఆప్షన్స్ అయితే ఉంటవి, వరుసగా మనం ఆప్షన్స్ చెక్ చేస్తుంటే మనకి ఇదే పాయింట్ అయితే ఇదే, బట్ అది ఆరో అనేది పైకి రావాలి, అట్లా సేమ్ అలా రావడానికి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటవి. బట్ ఒక్క నిమిషం కాంబో చార్ట్ చూద్దాం. రైట్, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే ఉంటవి. ఓకే రైట్, 3D ఉందా ఇంకా దీంట్లో? క్రియేట్ కస్టమ్ ఫార్మాట్. రైట్, ఓకే ఓకే, ఇక్కడ మనం తగ్గిస్తాం ఒకసారి, ఎలా తగ్గుతుందో చూద్దాం. 60 ఇద్దాం. ఓకేనా, ఇలా మన కర్వ్ వచ్చేసి. సో ఓకే, ఈ లాంగ్ ఎడ్జెస్కి మీకు అది ఇవ్వాలి కదా, చూద్దాం ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఈ ఎడ్జెస్కి యారో ఇవ్వాలి. యారో కాబట్టి ఫార్మెట్ యారో, లైన్ యారో. ఫార్మెట్ అవుట్లైన్ షేప్స్. ఓకే, షేప్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్, గ్లో. సో దీంట్లో అయితే అవి ఉంటుంది, రొటేషన్ కానీ సంథింగ్ ఆ రొటేషన్స్ అయితే దీంట్లో ఉంటుంది. అంటే ఆ లైన్ రావడానికి కొన్నిట్లో ఇప్పుడు మనం ఒక్కొక్కటి యూజ్ చేస్తుంటే ఒక్కొక్క దాంట్లో వస్తుంది, బట్ ఎక్కడ ఉందనేది పర్టికులర్గా మనం చూడలేము. సో ఈ విధంగా ఇది అంటే ఓకే, నీ అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ కదా ఇది. ఒక్క నిమిషం ఇక్కడ కనిపించేస్తుంది అనుకుంటా, బట్ అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ కదా. ఫస్ట్ పెరిగింది, తర్వాత ఫస్ట్ ఇలా ఉంది, పెరిగింది, తగ్గింది. దీనికి ఎడ్జెస్కి మనము ఫార్మేట్ అయితే చేయొచ్చు. లైక్ ఫార్మేట్ అయితే ఒకసారి చూడు, ఒకసారి దానిలో ఫార్మేట్ డేటా సిరీస్లో ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉంటాయి. అంటే ఎడ్జెస్ అనేది సాఫ్ట్ ఎడ్జెస్ ఉండాలా, లేకపోతే దీంట్లో ఎడ్జెస్ అనేది ఎలా ఉండాలి, లైన్ ఎలా ఉండాలి అనేది ఉంటుంది. సో దీంట్లో ఏదో ఒకటి చేంజ్ చేస్తే నీకు యారోస్ కూడా వస్తుంది, పక్క 100% యారోస్ వస్తుంది. సో నేను ఒకసారి ఒకవేళ పర్టికులర్ యారో రావాలంటే నేను కూడా ఒకసారి చూసి చెప్తాను. ఓకేనా, రైట్. సో ఈ విధంగా మన కాంబో చార్ట్ కూడా యూజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ కాంబో చార్ట్ ఎలా ఉందంటే, ఇప్పుడు మనము జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో బి సేల్స్ పెరుగుతున్నప్పుడు సి సేల్స్ కూడా ఎలా ఉంది అని చెప్పారు. ఇప్పుడు మనం పక్కన కాకుండా ఇప్పుడు కాంబో చార్ట్ ఈ సి సేల్స్ ఎలా ఉంది, బి సేల్స్ ఎలా ఉంది. ఇంతకుముందు కూడా సేమ్ సింగిల్ చార్ట్ తీసుకున్నాము, కాకపోతే అలా కాకుండా బి సేల్స్ పెరిగినప్పుడు సి సేల్స్ ఎలా ఉంది, ఇంకో సి సేల్స్ పెరిగినప్పుడు బి సేల్ పెరిగినప్పుడు సి సేల్ డ్రాప్ అయింది. ఓకేనా. నెక్స్ట్ సి సేల్ పెరిగినప్పుడు, అంటే ఏదో మార్చ్లో సి సేల్ పెరిగినప్పుడు సి సేల్ అప్ అయింది, బట్ ఫిబ్రవరిలో అంటే మనకు రియల్ టైం డేటా తీసుకున్నప్పుడు బి ఎఫెక్ట్ సి మీద పడవచ్చు. ఒకవేళ కొత్తగా ప్రోడక్ట్ లాంచ్ అయింది అనుకో, ఇప్పుడు లైక్ S23, S24 ఉంది. ఓకేనా, S23 గ్రాడ్యువల్గా తగ్గిపోతుంది కదా S24 పెరిగినప్పుడు. సో అలాంటి కంపారిజన్లో మనము ఇలాంటి కాంబో చార్ట్లు అయితే ఉపయోగించవచ్చు. అంటే S23 సేల్ ఎలా ఉంది, S24 సేల్ ఎలా ఉంది, ఇది S24 అనుకుందాం, S23 అనుకుందాం. ఇది 100 ఉన్నప్పుడు ఇది 50, ఫస్ట్ ఇది 50 లేటెస్ట్ లాంచ్ చేసారు. ఇది 50 ఉన్నప్పుడు
ఇది 100 ఉంది, ఓకేనా, ఇది 100 ఉంది. నెక్స్ట్ ఇది 100 పెరిగింది, 100 పెరిగినప్పుడు ఇది 50 అయింది. నెక్స్ట్ ఇది 150 పెరిగినప్పుడు ఇది 25 అయింది, ఓకేనా. సో గ్రాడ్యువల్గా ఇప్పుడు జనవరిలో బి సేల్స్ S24 S23 అనుకుందాం, లైక్ S24 లేటెస్ట్గా లాంచ్ చేశారు, S23 రీసెంట్గా లాంచ్ చేశారు, ఓకేనా. ఫస్ట్ S23 ఎలా ఉండే 140 ఆల్మోస్ట్ 100 ఇది 100 సేల్స్ ఉండే, అప్పుడు మన S24 అనేది జస్ట్ 50 వరకే ఉంది, ఓకేనా. సో గ్రాడ్యువల్గా ఫిబ్రవరికి వచ్చే వరకు తగ్గిపోయింది, సి సేల్స్ అనేది S23 సేల్స్ అనేది తగ్గిపోయింది, ఎందుకంటే S24 న్యూ లాంచ్ అయింది కాబట్టి S24 సేల్స్ పెరిగి S23 తగ్గిపోయింది, ఓకేనా. మార్చ్లో S24 కంప్లీట్గా పెరిగింది, S23 డ్రాప్ అయింది, ఎందుకంటే దాని మోడల్ ఎండ్ అవుతుంది కాబట్టి ఇలా డ్రాప్ అయింది. సో ఆ కాంబో చూసినప్పుడు లైక్ ఈ విధంగానే మనకు కంపారిజన్ ఉందనుకోండి, మార్కెట్లోకి వివో వాళ్ళు సామ్సంగ్ వాళ్ళు ఒక సామ్సంగ్ S24 లాంచ్ చేసినప్పుడు వేరే వాళ్ళు వివో వాళ్ళు సంథింగ్ ఏదో యాపిల్ వాళ్ళు సంథింగ్ ఐఫోన్ ఇప్పుడు ఎంత వర్షన్ నాకు తెలియదు కరెక్ట్గా, ఐఫోన్ 14 ఉందనుకోండి. సో ఐఫోన్ 14 ఉందనుకోండి, సో అప్పుడు ఐఫోన్ 14 సేల్స్ ఎలా ఉంది ఇక్కడ మనకు తీసుకుంటే ఐఫోన్ 14 సేల్స్ తగ్గిందా, సామ్సంగ్ S24 లాంచ్ చేసినప్పుడు పెరిగిందా తగ్గిందా అనేది సో మనకి ఈ విధంగా తెలుసుకోవచ్చు అనమాట, ఓకే. మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా డేటా లేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇది 100 ఉన్నప్పుడు ఇది 50 ఉంది, ఇది 100 పెరిగినప్పుడు ఇది 50 తగ్గింది. సో ఈ కాంబో అనేది తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనము యారో అయితే యూజ్ చేయొచ్చు, ఒకసారి దీని కూడా యారో ఎలా ఉంటుంది జస్ట్ మనకు ఆ సింబల్ అయితే మనకు తెలిసిపోతుంది ఓవర్ ద పీరియడ్. సో ఈ విధంగా మనము లైన్ బదులు యారో కానీ యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము ఇంకా వేరే కూడా యూజ్ చేయొచ్చు, ఎలా అంటే ఇప్పుడు లైక్ ఇన్సర్ట్ పిక్చర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది లైక్ ఏదైనా మూవీ సేల్స్ అనుకుందాం, మూవీ రెవెన్యూ అనుకుందాం, ఓకేనా. మూవీ రెవెన్యూ అనుకుంటే ఒక ఏదైనా ఫోటో మహేష్ బాబు ఫోటోనో సంథింగ్ తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఒక రెవెన్యూ. సో ఇది కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసి, ఓకేనా, కాపీ చేసుకొని అలా ఉంటుంది కదా. అంటే దేని పర్టికులర్ గా మనం ఏం చేస్తున్నాము. సార్ రీసెంట్ మూవీ హనుమాన్ హైయెస్ట్ క్రోర్స్ సార్, హైయెస్ట్ రైట్, హనుమాన్ తీసుకుంటే ఇంకా బెటర్ కదా, గ్రేట్. హనుమాన్ గ్రోత్ తీసుకుందాం. సో హనుమాన్ది ఏదైనా పిక్ తీసుకుందాం. ఇది యాక్చువల్లీ హనుమాన్ బ్యాక్గ్రౌండ్ వైట్ తీసుకుందాం. మన పిక్చర్ ఓకే, ఏదైనా ఒకటి తీసుకుందాం జస్ట్, లేకపోతే రైట్ కాపీ చేసేసి కాపీ ఇమేజ్ ఇక్కడ ఒకటి పేస్ట్ చేసేద్దాం, లేకపోతే సేవ్ చేసుకుందాం. సేవ్ ఇమేజ్ యాజ్ యాక్చువల్లీ మనకు బ్యాక్గ్రౌండ్ కట్ చేసేసి తీసుకుంటే ఇంకా బెటర్ ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ సేవ్ చేశాను కదా, ఇక్కడ ఇమేజెస్ ఉంది కదా. సో ఇక్కడ మనము ఇప్పుడు క్రికెట్ బ్యాక్ కానీ లేకపోతే పర్టికులర్ మూవీ కానీ ఏదైనా తీసుకొని చేయాలనుకుంటే కూడా ఇన్సర్ట్ పిక్చర్స్ ఓకే, ప్లేసింగ్ దిస్ పిక్చర్. ఓకే, ఇన్సర్ట్కి వెళ్దాం. ఇన్సర్ట్కి వెళ్ళి షేప్స్ అండ్ పిక్చర్స్ ఉంది కదా, ఓకే, ఇన్సర్ట్ పిక్చర్ ఉంది. ఓకే, పిక్చర్స్, ప్లేసింగ్ దిస్ సెల్ఫ్, సెలెక్ట్ దిస్. సో హనుమాన్ ఇమేజెస్ కదా, ఓకే, ఇది ఉంది కదా, ఇది కాపీ చేసేసుకొని ఇక్కడ మనము జస్ట్ ఇక్కడ వచ్చేసి పేస్ట్ చేసినాం అనుకోండి, అక్కడ హనుమాన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఒకవేళ ఇప్పుడు ఈ చార్ట్స్ అన్ని ఎందుకంటే మనకి ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అంతా కట్ చేసా సార్. ఇప్పుడు హనుమాన్ పిక్ తీసుకొని చార్ట్ టైటిల్ లో పెట్టుకున్నాం కదా, అలా మనం రియల్ టైమ్ లో ఏదైనా కంపెనీ తీసుకొని కూడా మనం పెట్టచ్చా, లైక్ TCS అట్లాంటివి? ఇది సామ్సంగ్ అని పెట్టొచ్చు, ఇది ఒప్పో అని పెట్టొచ్చు, ఇది అలా కూడా పెట్టొచ్చు ఈజీగా. మనకి ఇప్పుడు ఈ చార్ట్స్ అన్ని ఎలా అంటే మనకి ప్రజెంటేషన్ చేయడానికి ఎదుటి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు, ఇంకా మనం ఎంత ఎక్కువ ప్రజెంట్ చేస్తే ఇంకా దీనిలో మీరు సెర్చ్ చేయండి, అంటే ఆల్మోస్ట్ ఒక్కొక్క రకంగా యూజ్ చేస్తూ ఉంటారు, అంటే కొత్తగా వస్తుంటాయి కదా. సో మనము ఇలా ఎదుటి వాళ్ళకి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఎలా అని చెప్పేసి సెర్చ్ చేసి మనం చేయొచ్చు, బెటర్గా ఉంటుంది, అంటే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, హనుమాన్
సార్ అంటే ఇప్పుడు టీసీఎస్ ఉంది, టాటా కంపెనీ, రిలయన్స్ ఉంది, అదర్ కంపెనీ, ప్రోడక్ట్ కంపెనీ. ఇప్పుడు వాటి రెండింటి మధ్య కంపారిజన్ ఆఫ్ గ్రోత్ అవి కూడా మనం చూపించచ్చా? అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్న పిక్చర్ మెథడ్ లో అంటే ఇప్పుడు ఒక కంపెనీ టీసీఎస్ అనుకుంటే ఒకటి రిలయన్స్ అనుకుంటే అలా కూడా చూపించచ్చా? అంటే వాటి యొక్క లోగో తీసుకొని ఇక్కడ చేసి లోగో తీసుకొని అంటే లోగో అనేది దీనికి సెట్ అయ్యేటట్టుగా ఉండాలి. ఇప్పుడు నేను హనుమాన్ నిలువు పిక్చర్ తీసుకున్నా అంటే వర్టికల్ గా స్టాండింగ్ పిక్చర్ తీసుకున్నా. స్టాండింగ్ పిక్చర్ తీసుకుంటే గూగుల్ ఇమేజెస్ లో స్మాల్ లోగోస్ కూడా ఉంటాయి కదా, అంటే అటువంటి సెట్ చేసి కూడా మనం పెట్టొచ్చు అని అడుగుతున్నాం సార్. అవి కూడా పెట్టచ్చు. రిలయన్స్ లోగో ఇదే అంటున్నావు కదా. ఓకే, అంటే దానికి ఆ పిక్చర్ కి అనుగుణంగా ఉంటే బెస్ట్. ఎందుకంటే మనకి అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే దానికి మెజర్మెంట్స్ ఉంటాయి కదా సార్, అంటే ఇంత ఇమేజెస్ తోనే రావాలి అని, అంటే పిఎన్జీస్ అట్లా ఉంటాయి కదా. వాటిని ఆ మెజర్మెంట్స్ అనేది మనము ఇక్కడ చేంజెస్ ఇప్పుడు ఇక్కడ ఇదే మెజర్మెంట్ ని ఇది ఉందనుకో, దీని మెజర్మెంట్ ని కూడా బ్యాక్గ్రౌండ్ లో ఫార్మేట్ డేటా పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ మెజర్మెంట్ ఉంది కదా, దీని హైట్ విడ్త్ అవన్నీ కూడా మనం పెంచవచ్చు అనమాట. ఇంకా సిరీస్ ఓవర్లాప్ ఇక్కడ ఓకే గ్యాప్ విడ్త్ ఇది తగ్గించవచ్చు, పెంచవచ్చు. గ్యాప్ విడ్త్ ఎక్కువ ఉండాలంటే ఇట్లా విడ్త్ అంటే బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు ఇది మంచిగా అనిపిస్తుంది ఇలా అయితే. సో మనకు రిక్వైర్మెంట్ బట్టి దానికి ఇవన్నీ కూడా ఫార్మాట్స్ ఇక మనకి ఎలా ఉండాలి, షాడోలా ఉండాలా, విడ్త్ ఎలా ఉండాలి. సార్ ఎగ్జాంపుల్ కి 2 కంపెనీస్ చూపించండి సార్, కంపారిజన్. 2 కంపెనీస్ అంటే ఈజీ రియల్ టైం లో అర్థమవుతుంది. నేను రిలయన్స్ సేవ్ ఇమేజెస్, రిలయన్స్ టీసీఎస్. రిలయన్స్ ఇన్సర్ట్ పిక్చర్స్ అండి. ఒక్కో దాంట్లో ఒక్కో రకంగా ఉంటుంది డెస్క్టాప్. ఓకే, ఇది కాపీ చేసి సేమ్ జస్ట్ ఇక్కడ కర్సర్ ఇచ్చేసి ఇది ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలంటే ఇది ఒక్కటే కర్సర్, ఇది ఒక్కటే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్క సెకండ్, దీని గ్యాప్ పెంచుదాం. ఒక్క సెకండ్, ఓకేనా? ఇలా ఇచ్చేసి ఇక్కడ ఇది అన్సెలెక్ట్ చేశాను, ఇక్కడ వేరేది కూడా ఇవ్వచ్చు. ఒక్క నిమిషం, ఇక్కడ కంట్రోల్ హోల్డ్ చేసి పట్టుకుందాం. ఇది ఒక్క నిమిషం. ఇది ఒకటే ప్రోడక్ట్ ఉంది కాబట్టి అలా ఉంది. ఒక్క నిమిషం, కేటగిరీస్లో ఒకటి ఉంది. రైట్, ఒక్క సెకండ్. అంటే ఒకటి వచ్చేసి మనకి రైట్ రిలయన్స్, ఒకటి వచ్చేసి రిలయన్స్, టీటీఎస్, టాటా. రైట్, ఈ లైన్స్ అని తీసేద్దాం బెటర్. రైట్, సెలెక్ట్ డేటా. జనవరి ఫిబ్రవరి సేల్స్ వచ్చేసి కంపెనీస్ కంపేర్ చేసినప్పుడు ఇద్దాం. ఒక్క నిమిషం. ఇన్సెట్ నార్మల్ చార్ట్ వేద్దాం. ఫస్ట్ ఇలా చార్ట్ వేద్దాం. రైట్, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ ఇంకో పిక్చర్ లైక్ ఎక్కడ ఉన్నది
ఇంతకుముందు ఓకే, లేకపోతే అక్కడ తీసుకున్నా, ఇది ఇక్కడ ఉంది కదా. రైట్, ఈ విధంగా ఒకటి హనుమాన్ చేసిన, ఒకటి కంపెనీ. మనం ఒకవేళ టీసీఎస్ తీసుకుంటే టీసీఎస్, హనుమాన్ కంపెనీ ఎలా ఉంది, కంపెనీ బి ఎలా ఉంది. ఎలాగో సో 3 వీటికి కంపెనీస్ తీసుకున్నాం కాబట్టి ఒకటి రిలయన్స్, ఒకటి హనుమాన్, ఒకటి టీసీఎస్ తీసుకుంటే గ్రోత్ 30%, 20%, 20%, 15%, 20% హనుమాన్ పెంచేద్దామా ఇప్పుడు 40%, 65%. ఓకే, సో ఈ విధంగా మనం పెంచుతాం. ఓకేనా, సో ఈ విధంగా తీసుకొచ్చాను. ఓకే ఓకే, నేను యాక్చువల్లీ ఇంకా 4-5 చార్ట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్లాస్లో చెప్పాలా, అంటే 12th అవుతుంది. సో ఈ చార్ట్స్ కూడా చెప్పేసాను. ఇది మనకు నార్మల్గా స్టాక్ చార్ట్స్ ఉంటాయి కదా, స్టాక్ చార్ట్స్, స్టాక్ షేర్ మార్కెట్ యూజ్ చేస్తారా ఎవరన్నా? షేర్స్ ఇన్వెస్ట్ చేస్తారా? మామూలుగా షేర్స్ ఇన్వెస్ట్ చేస్తాం ఏమైనా? షేర్స్ షేర్ మార్కెట్ కదా, సో షేర్ మార్కెట్ కూడా దానికి కూడా చార్ట్స్ ఉంటాయి కదా. సో దాని గురించి కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇంకా 4-5 చార్ట్స్ ఉన్నాయి. సో అది నెక్స్ట్ క్లాస్లో ఆ చార్ట్స్ అయితే చూద్దాం. ఓకేనా, షేర్ మార్కెట్ లైక్ షేర్ మార్కెట్ అనుకోండి. చెప్పండి. హలో, చెప్పండి. నేను యాక్చువల్లీ స్టార్టింగ్ ప్లాన్ క్లాసులకి, నెక్స్ట్ క్లాస్ మళ్ళీ స్టార్టింగ్ ఎప్పుడు మాత్రం అవుతాయి? మళ్ళీ స్టార్టింగ్ నేను ఒకసారి చెప్తాను. యాక్చువల్లీ చాను సార్ కూడా ఇంకొక బ్యాచ్ రెడీ చేస్తా అంటున్నాడు. సో నేను సార్ని అడుగుతాను, మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూసి. ఎందుకంటే ఈ బ్యాచ్ చాలా మిడిల్ తర్వాత ఇంచుమించుగా నేను జాయిన్ అయినట్టు, నాకు కంప్లీట్గా అంటే స్టార్టింగ్ నుంచి లేను కదా, అంటే నెక్స్ట్ బ్యాచ్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తే కొంచెం క్లియర్గా అర్థం అవుతుంది. షూర్. నేను నెక్స్ట్ అయితే ఉందా మీ దగ్గర? ఒకసారి నేను నెంబర్ అయితే పోస్ట్ చేస్తున్నాను దీంట్లో. సో మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను నెక్స్ట్ క్లాస్ వేరే వాళ్ళకి స్టార్ట్ చేస్తుంటాను. ఒకసారి ఛానల్ సార్ స్టార్ట్ చేస్తే దాంట్లో జాయిన్ అయిపోండి. లేదా నేను నెక్స్ట్ క్లాస్ చెప్పినప్పుడు మీకు నాకు వాట్సాప్ చేయండి మీ నెంబరు, నేను ఒకసారి మీకు పింక్ చేస్తాను. ఓకేనా, యాక్చువల్లీ నేను కూడా జాబ్ చేస్తుంటాను అనమాట. సాఫ్ట్వేర్ కుదురుతుంది, అందుకని చెప్పేసి 9 ఇక్కడ కాంటాక్ట్ లైక్ ఫోన్ అని చేయొచ్చు, వాట్సాప్ చేయండి. వాట్సాప్ ఉంది దీనికి, మీ నెంబర్ ఒకసారి పింక్ చేయండి నాకు. సో నేను ఏదైతే నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు మీకు పింక్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదే మీ నెంబర్కి నేను చేయాలంటే మీ నెంబర్ మీకు ఇప్పుడు స్కైప్లో మెసేజ్ చేశాను, స్కైప్లో పింక్ చేశాను మెసేజ్, స్కైప్ మెసెంజర్లో. స్కైప్ ఒకసారి చాట్ ఓపెన్ చేయండి, చాట్ బాక్స్ ఉంది కదా, చాట్ బాక్స్లో మెసేజ్, లేకపోతే నెంబర్ చెప్తాను చూడండి, 9000 493366. అలా కాదు అంటే మీరు యాక్చువల్లీ ఫేస్బుక్ ద్వారా కనెక్ట్ కావచ్చు, యూట్యూబ్ ద్వారా కనెక్ట్ కావచ్చు. ఇందులో కూడా మీకు అన్నీ ఉంటవి. కాకపోతే ఇంకో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అన్నీ పోస్ట్ చేస్తాను. దీంట్లో కూడా అన్నీ రీల్స్ అన్నీ పోస్ట్ చేస్తాను. లేకపోతే యూట్యూబ్ JXL అనుకుంటండి, JXL అది యూట్యూబ్లో ఎక్కువ లేదు కానీ ఫేస్బుక్లో మాత్రం ఉంది. JXL అనుకుంటండి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకొని ఇక్కడ దీనిలో అన్ని మ్యాక్సిమం అన్ని వీలు కప్ కానీ అన్ని కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా, రైట్ అండి. ఇది కూడా నేను పింక్ చేస్తాను. ఓకే, JXL నేను కాల్ చేస్తే వచ్చింది సార్, మిస్ కాల్ వచ్చిందా? అర్థం కాలేదు. మిస్డ్ కాల్ వచ్చిందా? మిస్ కాల్ చేస్తే మీ నంబర్కి మిస్డ్ కాల్ వచ్చింది. నేను పింక్ చేస్తాను మీకు డీటెయిల్స్ అయితే పింక్ చేస్తాను. ఒకసారి నేను వన్స్ స్టార్ట్ చేయగానే మీకు పింక్ చేస్తాను, మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా, ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ఓకే, ఎనీ డౌట్స్ ఉంటే ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఈ చార్ట్స్ గురించి ఇంకా కంప్లీట్ చూద్దామండి. మేబీ ఇంకొక 2-3 క్లాస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనుకుంటాను. సో దాని తర్వాత మీరు మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేద్దాం. ఓకేనా, నాకు ఒకవేళ కొత్త చూడండి వెతకండి, ఇంత డౌట్స్ ఉన్నాయి కదా, ఆ డౌట్స్ కూడా నాకు తెలియని కూడా నేను తెలుసుకొని చెప్తాను. అంటే ఇప్పుడు ఎక్సెల్ అనేది ఒక సముద్రం, మనకు కూడా అన్నీ కూడా మనకి 100% తెలివి ఉండవు. ఇంకా మనకు తెలిసిన కొద్ది నేర్చుకున్న కొద్ది ఇంకా ఉంటుంది. VBA నేర్చుకోవచ్చు. అండ్ పైథాన్ నేర్చుకుంటే ఎక్సెల్ అవన్నీ కూడా కవర్ అవుతాయి అనుకుంటా. ఓకే సరే, ఓకే రైట్. నేను VBA మ్యాక్రో చెప్తాను, VBA కంప్లీట్ చెప్పాను, బట్ మ్యాక్రో ఒకటి చెప్తాను, మ్యాక్రో గురించి అయితే చెప్తాను. ఓకేనా, చెప్పండి. మనకి జాబ్ పర్పస్ లో ఏదైతే ఎక్కువ యూజ్ ఉంటుందో ఫస్ట్ ఆ టాపిక్స్ కవర్ చేస్తారా సార్? స్టార్టింగ్లో
ఏదైతే మన వీలుకప్ కానీ పైవట్ టేబుల్ కానీ సమ్మిఫ్ కానీ కౌంటిఫ్ కానీ అవి ఎక్కువ మ్యాక్సిమం 80% ఇంటర్వ్యూస్లో అంటే ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన వెళ్ళినప్పుడు కాదు కానీ మామూలుగా జాబ్ పర్పస్లో ఎక్సెల్ సంబంధించిన జాబ్ పర్పస్లో మీకు పైవట్ టేబుల్ వచ్చా, వీలుకప్ వచ్చా, సమ్మిఫ్ వచ్చా, కౌంటిఫ్ వచ్చా అండ్ బేసిక్స్ అయితే పక్క వీలుకప్, పైవట్ టేబుల్, కౌంటిఫ్, సమ్మిఫ్ అండ్ సమ్ము, యావరేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ వీటిలో టాప్ వచ్చేసి వీలుకప్, పైవట్ టేబుల్, అదే వీలుకప్, పైవట్ టేబుల్. ఈ చార్ట్స్ అనేది కూడా అడుగుతారు. చార్ట్స్ అనేది సెకండరీ, ఇంకా కొంచెం డెప్త్ వెళ్తే. సార్ నేను వీలుకప్ అండ్ పీపీఎంటీ ఈ క్లాసెస్ విన్నాను సార్. అంతకుముందు క్లాసెస్ యాక్చువల్లీ నేను మిడిల్లో జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ క్లాసెస్ నేను మిస్ అయ్యాను. సో మరి అది ఎలా సార్? సేమ్ ఇక్కడ మీకు చాట్ బాక్స్లో స్కైప్ చాట్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్కి నాకు పింక్ చేయండి, మా ఎక్సెల్ మీ నెంబర్ కానీ పింక్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తానో అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మ్యాక్సిమం నాకు తెలిసి ఇంకొక 5-10 డేస్లో స్టార్ట్ చేస్తాను క్లాస్. కాకపోతే సార్ కూడా మళ్ళీ ఇంకొక క్లాస్ చూద్దాం అన్నాడు. సో ఒకవేళ సార్ క్లాస్ చూద్దాం అనుకోండి మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అక్కడ స్టార్ట్, ఎందుకంటే నాకు సాటర్డే సండేనే టైం దొరుకుతుంది. సో అప్పుడు 4-5 క్లాసులు నేను చూడలేను కదా. సో అందుకని ఆల్రెడీ ఒక క్లాస్ నడుస్తుంది, ఇంకో క్లాస్ నడుస్తుంది. సో 3 క్లాసులు అయితే ఇప్పటికైతే తీసుకున్నాను. ఇంకో క్లాస్ తీసుకుంటే నాకు కూడా ఇంకా టైం ఉండదని చెప్పేసి ఉన్నది. ఒకవేళ సార్ తీసుకుంటే ఆ దాంట్లో జాయిన్ అవ్వండి, లేదా నేను సార్ ఒకవేళ తీసుకోవాలంటే నేను నెక్స్ట్ ఒక క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను, ఆ క్లాస్లో అయినా జాయిన్ అవ్వచ్చు. మీరు ఒక పింక్ చేయండి, నేను ఎప్పుడైతే క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఓకేనా? స్కైప్లో నేను పింక్ చేశాను నా నెంబర్. ఓకేనా? ఇక్కడ 93049336 పింక్ చేశాను. సో వాట్సాప్కి పింక్ చేయండి, లేదా ఈ స్కైప్లోనే పింక్ చేసినా పర్లేదు. స్కైప్ ఆల్రెడీ ఉంటుంది కదండి, నా స్కైప్ పింక్ చేసిన నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. నెక్స్ట్ సండే మళ్ళీ నెక్స్ట్ సాటర్డే అనుకుంటా, నెక్స్ట్ సాటర్డే మనకి కలిసి. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.